దీనాత్ములైన భక్త కొర్నేలి గృహమందు సమకూడగా పేతురు వాక్యము ప్రకటింపగా దిగి వచ్చే ప్రభు ఆత్మ అభిషేకమే వాని బలమైన ఆత్మను ఇక్కడ మమ్మల్ని ఉంచినందుకు, అభిషేకం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు. సమస్త చీకటి అంధకార శక్తుల బంధకాలను చేస్తున్నాముల విడుదల, ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆధ్యాత్మిక స్వస్థత, భౌతికమైన స్వస్థత, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి, సంఘముల అభివృద్ధి, సంఘ సరిహద్దుల విశాలత, విస్తారమైన ఆత్మల సంపాదన జరుగుతుంది, జరిగింది. ప్రభు కృపలు ఇది నెరవేరింది, నెరవేరుతుంది, నెరవేర్చబోతా ఉన్నాడు నా ప్రభు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా నెరవేర్చాడు. ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రతి అక్కరత అవసరత తీర్చబడుతూ ఉంది. ఎవరో వాళ్ళు వీళ్ళేదో అంటారనుకునే భయం వద్దు. దైవజనులతో కూడా దేవుడు మాట్లాడాడు, దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు యొక్క దయా సంకల్పంలో ఏర్పరచబడిన వారు, ఘనమైన సేవకు పిలువబడిన వారు, సమస్త ఆటంకాలు, అడ్డుబండలను కూడా ప్రభు తొలగించాడు. మెట్టగా ఉన్న, పల్లముగా ఉన్న వాటిని మెట్టగా నోటిని చదును చేసి, పల్లముగా నోటిని పూడ్చివేసి, ఇనుప గడియలను ఎత్తడి గడియలను పగలగొట్టి, దుష్టుడు ఇప్పటి వరకు వేసిన అడ్డుల ఆటంకాలన్నీ తొలగించి మార్గము సరళపరిచి, ఆయన నష్టాన్ని ప్రతిగా 2 రెట్లు గొప్పగా ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను దేవుడు దీవించి కృప విస్తరింపజేసి కృప అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. భయపడాల్సిన పని లేదు. దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. భయపడమాక. ప్రభు అంటున్నాను, నేను నీకు కేడెమును, డాలుని, నీ బహుమతి అత్యధిక మగును. అబ్రహాం ఎలా అయితే ఆశీర్వదింపబడ్డానికి పిలువబడ్డాడో, ఆ ఆశీర్వాదానికి వారసుడుగా ప్రభు నిన్ను పిలుచుకున్నాడు. అది కుటుంబ వ్యవస్థలోనూ, అలాగనే సేవా పరిచర్యలో కూడా. అబ్రహాముతో చెప్పిన మాట, ఇసుక రేణు వల్ల మీ సంతానం ఉంటుంది, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానం ఉంటుంది. అంటే ఇహపరమందు 2 రకాల, భూమి మీద భౌతికమైన సంతానం ఆశీర్వాదం, అలాగనే పర సంబంధమైందంటే దేవుని సేవ, ఆత్మల సంపాదన. 2 రకాల ఆశీర్వాదాలకు పిలువబడి వధువైన సంఘంలో ఉన్నతమైన స్థానాలు ప్రభు నూతన యెరూషలేము పట్టణంలో కూడా విలువైన కృపనిచ్చాడు. దేవా 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 నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న వాక్యోపదేశం ద్వారా నాతో మీరు మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య నామములోనే ప్రార్థించి, మీరు సెలవిచ్చిన మాటలు విన్న బిడ్డల జీవితాల అక్షరాలు యేసునామములో నెరవేర్చబడునుగాక. అది అనుభవించి నీకు కన్నీరు విడుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. నీ చిత్తంలో నిలబడి ప్రతి చోట సాక్ష్యం ఇచ్చుదురుగాక. తద్వారా నువ్వు అనుకున్న పని జరుగునుగాక. నీ నామానికే పరిపూర్ణంగా, సంపూర్ణంగా స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. అలాగను నువ్వు మహిమ పరచబడుదుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని చదువుకుందామండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా
మీ సత్క్రియల చేత సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆమేన్. మరొకసారి చదువుతా. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. దేవా, మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ లేఖనాన్ని విరవండి అయ్యా. నీవే నాతో మాతో అందరితో మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. వారికి వినబుద్ధి కలిగినంత వరకు నువ్వు బోధించావు అన్నట్లుగా మాకు బోధించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఉపమానం లేక ఏది కూడా చెప్పలేదని మాట ఉంది, అలాగను మాకు బోధించండి. అన్ని విధాలు అన్ని విషయాల్లో మాకు తోడు నడిపించమని అడ్డగించ చూస్తున్న ఏదున్నా, ఏ కీడున్నా ఏ సునామంలో కనపడని దాడి చేయాలని చూస్తున్న ఏమున్నా ఏ సునామం బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూ మా చుట్టూరు మీరే అగ్ని ప్రాకారమై ఉన్నందుకు, నీలో మమ్మల్ని ఉంచుకున్నందుకు, మాతో మీరు ఉన్నందుకు, నీ బలమైన కృప ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అల్పుడైన దేవా, నన్ను నీ చాటును మరుగుపరిచి నా నోటి నీ నోటి బోరగా మార్చి నీవే నాతో మా అందరితో మాట్లాడమని, నా చుట్టూరు మా చుట్టూరు ఈ గృహం, ఈ గ్రామం, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశ సమస్తం చుట్టూ సిలువ రక్తపు కంచెనవి నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీవే అగ్ని ప్రాకారమై ఉండి నీ దేవదూతల అగ్ని రథం చుట్టూ కావలిగా ఉంచి అయ్యా నాతో మాతో మీరు మాట్లాడమని బతిమాడు. నీ కనుదృశ్య ముఖాన్ని తేజమాని వెలుగు మాపై ప్రకాశింపచే బలమైన నీ సన్నిధి ప్రసన్నత యేసునామమున మా మధ్య ఉండునుగాక. దేవాది మేము అనుభవించుదుముగాక. అయ్యా, ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం, అపోస్తుల గారి 4వ అధ్యాయం 27 నుంచి 31 ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అయ్యా హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి ఆత్మచేత నింపి మా అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించును మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందైన వింటున్న వారైనా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడైండి సంపూర్ణ సిద్ధిలోకి నడిపించునుగాక. ఆమేన్. చదువుకున్న లేఖన భాగంలో మాట ఏంటంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగాన సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆ దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. అలంకరించుకోవటం అంటే ఎలా సాధ్యపడుతుంది? అలంకరించుకునేది ఎవరు? వాస్తవానికి అలంకరించుకునేది పురుషుడైతే వివాహ దినమందు అతనికి చాలా కష్టం అన్నమాట. తను ముఖం మీద అన్ని విషయాల్లో ఫేషియల్ ఏందంటారు, ఏదన్నా కానీ ఒక లెక్క చెప్పాలంటే మనకి ఇంకా బాగా తేటగా అర్థం కావాలంటే మేకప్. పురుషుడికి కష్టం. ఎందుకంటే పద్దాకలు నేను ఎట్టుంటే ఏమైంది, నేను ఉన్నట్టే వచ్చా అంటారు. కాదని పెద్దలు కానీ పక్కనున్న స్నేహితులు కానీ బలవంతంగా అలంకరణ చేసి, ఆ అలంకరణ కూడా కష్టం కొడుతుంది పురుషుడికి. కానీ ఆడపిల్లని వదిలిపెట్టు, అద్దానికి కంచి అద్దం ఇక్కడ ఏముంది అని చెప్పని ముఖం మీద ఇటు చెంపల మీద కానీ ఎక్కడ ఏదన్నా చిన్న డిఫాల్ట్ కనపడితే అది సరి ఎట్టయినా కానీ అక్కడ ఏదన్నా మొటం కనపడ్డా, అమిసిపోయిన మొటం కనపడ్డా దాన్ని ఎట్టయినా కానీ బయటికి లాగాలని ప్రయత్నం. అంటే తన ముఖం తను చూసుకున్న చక్కగా ఉండాలి, తనను ఎవరైనా చూసినా కానీ చక్కగా ఉండాలనేది ఆలోచన ఉంటుంది. ప్రతి యవనస్తురాలకు ఉంటుంది ఆశ, ఆ కోరిక. అద్దం ఎక్కువ యూజ్ చేసేది ఎవరు చెప్పండి? వచ్చి మా మీద పడతారో బాబు, షావుకులని చెట్టినా పడుతూ ఉంటారని చెప్పండి.
ఎక్కువగా అద్దాన్ని యూజ్ చేసేది ఆడపిల్లే. ఇంట్లో ఉన్న అద్దాన్ని యూజ్ చేస్తారు, లేదా బజారుకి వెళ్ళేటప్పుడైనా చిన్న పర్సులో కూడా అద్దం ఉంటుంది వాళ్ళకి ప్రత్యేకంగా. అది వాళ్ళ కోసమే వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ అద్దాన్ని కూడా కరెక్ట్గా వాళ్ళకి నచ్చేలాగానే హార్ట్ షేప్లోనో లేదంటే ప్లెయిన్గానో అద్దాన్ని పెడతాడు. అది నచ్చితే, అద్దం నచ్చితేనే ఆ పర్సు కొనగలుగుతుంది. లేకపోతే పొరపాటును కూడా అతను ఎంత మంచిగా ఉన్నా కానీ అద్దం నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడు. అంటే అద్దానికి అంత ప్రాధాన్యత ఒక ఆడకూతురు విషయం. అందరితోనే సరిపెట్టుకుంటారా? అట్ట కాదు. సెల్ ఫోను స్క్రీన్ షాట్, మామూలుగా సెల్ ఫోను అది ఆన్ కాకుండా అటు చూస్తూ ఉంటే మన పాప కనపడుతూ ఉంటుంది, దాని మీద ఆ బొమ్మ కనపడుతూ ఉంటుంది. అప్పటికి కూడా అది అర్థం కాకపోతే ఎమ్మనే సెల్ ఆన్ చేసి ఫ్రంట్ కెమెరా, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఫ్రంట్ కెమెరా ఇటు చూసుకొని ఎక్కడైనా ఇంకెక్కడైనా ఏదన్నా వెంట్రుకలు ఏమైనా పక్కకు పోయా, చీదరకున్నానా ఏంటన్నది అసలు వదిలిపెడితే మెలకు కనుక ఉంటే 24/7 అన్నట్లుగా ఇక అదే పని మీద ఉంటారు. అంటే నేను ఎందుకు ఇటు వచ్చింది మాట అంటే అలంకరించుకోండి అనేది. అలంకరించుకునేది ఎవరు? తన భర్త ఇష్టం అనేది నా మీద అమితంగా ఉండాలి అని కోరిక కలిగిన భార్య మాత్రమే భర్త ముందు అలంకరించుకుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు ప్రేమను ఎరగని వారైతేనేమో సభ్య సమాజంలో వెళుతున్నాం కాబట్టి కొంచెం హుందాగా బట్టలు కట్టుకోవాలి, కొంచెం ముఖంలో కూడా కళ కనపడాలి కాబట్టి ఉన్న దాంట్లో ఏదో వాళ్ళకు ఉన్నది. ఇంతకుముందు అయితే పౌడర్ రాసుకునేవాళ్ళు, పౌడర్ కూడా పద్దాకలు పౌడర్ అయిందే, ఈ ముఖం ఎవడు చూస్తుండే, ఏది మా ఆయన చూస్తే చాలేపా అని చెప్పని పోయేవాడు. ఇప్పుడు ఏంటంటే సభ్య సమాజం అప్డేట్ అవుతూ ఉంది, అనేక రకాల మార్పులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి చూసేవాళ్ళు కూడా హేళనగా మాట్లాడతారు, బంధువులు కూడా తిరస్కరించినట్టుగా మాట్లాడుతుంటారు, చూస్తూ ఉంటారని కొంచెం పౌడర్ రాసుకోవటమో, ఇంకా అప్డేట్ అయిన ఆడపిల్లలు అయితే ఫేషియల్కి సంబంధించిన వస్తువులు కొన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు వాటికి ప్రత్యేకంగా షాపులు పెట్టారు. ఆడకు పోయి ఏ క్రీమ్ కావాలి ఏంటన్నది ఇక్కడ డాట్స్, ఒకవేళ మొట్టాలో లేదంటే లోకంలో అంటారుగా అమ్మ పోసిందని చెప్పగానే అక్కడక్కడ మచ్చలు పడుతుంటాయి. ఆ మచ్చలు పూడ్చుకోవటానికి కూడా కొన్ని క్రీములు ఉన్నాయి, ముఖానికి తగ్గట్టు రంగులోనికి వస్తుంది. అది అట్లాంటివి తెచ్చుకొని కూడా కవర్ చేసుకొని పోతారు. బజారుకి పోయించిన సేపు బాగానే ఉంటుంది, కానీ అమ్మగారి మొహం ఇంటికాడ చూస్తేనే మొత్తం అన్ని మచ్చలుగా ఉంటాయి. నేను కొంతమందిని చూసా. ఏంది, కొంతమంది అయితే నలుపు ఉంటారు, నలుపులో కూడా చాలా అందగత్తెలు ఉంటారు, చాలా సౌందర్యంగా ఉంటారు. అయినా సరే సభ్యమే పని మీద ఉంటారు, ఈ అద్దం ముందుకు వచ్చేట్టు చూసేవాళ్ళు ఉంటారు. నేను గమనిస్తూ ఉంటా, ఇవన్నీ గమనిస్తూ ఉంటా. ఎందుకు? వాళ్ళ మీద ఏదో ఇష్టం ఉండి కాదు, కానీ ఇట్లానే ఉపదేశించటానికి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతిదీ గమనించాల మనం. యెషయా 60:1 1-2 వచనాలు చూసిన అక్కడ ఏమంటాడంటే, చూడు లోకాన్ని, అంటే భూమిని చీకటి గమ్ముచున్నది, కటిక చీకటి గమ్ముచున్నది అని ఉంటుంది. అంటే చూడాల ముందు మన చుట్టూ ఉన్న సభ్య సమాజం ఎలా నడుచుకుంటుంది ఏంటన్నది. ఆ చూడటం వల్ల కూడా కొన్ని విషయాలు నువ్వు నేర్చుకొని ఉపదేశ రూపేణ చెప్పటానికి, అనేకులను కూడా దేవుని వైపు నడిపించడానికి ఉపయోగపడతాయి. ఆ కోణంలోనే చూస్తాను నేను. అయితే ఎంతతో అయితే ఉపయోగం ఉంది? లోకంలో అంటారు వాళ్ళు నల్ల బంగారం అయ్యా, బంగారం అయితే ఎండకు పోయినా యాడికి పోయినా ఆ రంగు వెలిసిపోదు. అదే రంగున్నవాడైతే, రంగున్న అమ్మాయి అయితే మంచిగా ఒక రోజు కనుక పొలం పనికి పంపించి వరికోత కోపించిన, ఎందుకంటే మనిషి వంగి పైకి లేచేటప్పుడు ఈ ముఖం అంతా కవిలిపోద్ది అనమాట. ఏది వరికోతకు పంపించిన, లేదంటే ఇంకా ఎర్రగా గందాలంటే మంచి తేజాకాయల పంటలోకి ఎండిమిరకాయలు కోపించడానికి పంపించాలా. ఏంది కవిలిపోద్ది అనమాట ముఖం అంతా. ఎంత తోయినా కానీ అదేం మారదు. దైవజనులు చెప్పిన మాట, ఉన్న దాంట్లోనే చక్కగుండు. మ్యాథ్యూస్ అన్న, కృపా మినిస్ట్రీస్ గుంటూరు మ్యాథ్యూస్ అన్న పురుషుల కూటికలో చెబుతూ ఉండు, పొట్టిదానా అరే పొట్టిగా ఉన్నది అది తెలిసే కదా నువ్వు చేసుకుంది, మళ్ళీ పొట్టిదానా అంటవేందిరా, లేదా ఆ బండికి ఈ బండికి గట్టి లాగురా సాగుద్దాము, ఆ బండికి ఈ బండికి లాగురా సాగుద్దాము, సాగదు కదరా, తెలిసేగా పెళ్లి చేసుకుంది అని చెప్పాను.
ఇంకో మాట ఏమో ఖరీదానా అని చెప్పానండి. అరే ఇటుక పెళ్ళేసి ఎంత చదివినా కానీ ఎరిపోతుందిరా నలుపు. ఆ పిల్ల నీకు నచ్చి దేవుడు నిర్ణయించాడు, ఇక ఆ పిల్లతోనే దాంపత్య జీవితం కొనసాగి. నలుపు అంటే ఏమైనా మారుద్దా, పొట్టిదంటే ఏమైనా మారుద్దా అని చెప్పని అన్నం భలే చెబుతుడు వాక్యం. పురుషుల కోటలో గోపలు పగిలిపోతాయి. ఏంది మారదు, ఏం మారదు, ఉన్న దాంట్లోనే అణుకువగా. ఇప్పుడు లేనిపోయింది ఒక చల్లి. ఆ మధ్యకాలంలో ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే, అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఫ్రెండ్స్ అంతా ఏం చేశారంటే ఒక మాటకు వచ్చి, అరే ఇలా పెళ్ళి జరుగుతుంది కాబట్టి మనం ఒక థ్రిల్లింగ్ చేయాలి, వాళ్ళ జీవితంలో గుర్తుండిపోయే పని చేయాలి మనం అని చెప్పని కేక్ తెచ్చారు. మా కోసం కేక్ కట్ చేయంటే సరే అని కేక్ కట్ చేస్తాను. ఈ లోపల అల్ప సంతోషులు ఉన్నారుగా, ఆ స్ప్రే మంచులాగా పడేటువంటి ఆ స్ప్రే తీసుకొచ్చి బరా కొట్టారు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ముఖం మీద పడేసరికి కచ్చి తిట్టిట్టు అనుకునేసరికి అప్పుడు పెళ్లి కూతురుగా మేకప్ వేసారుగా, ఇటు దుడుచుకునేసరికి మేకప్ అంతా పాడైపోయింది. ఈ స్ప్రే ఎఫెక్టు వాళ్ళు వాడిన ఆ క్రీముల వల్ల ఆ పిల్ల ఈ కళ్ళు ఈ ముఖం అంతా కందిరీగలు కుడితే కనుక ఈ కళ్ళంతా ఎంత లావు గుబ్బుతాయో ఆ టైపులోకి వచ్చింది. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. ఏం పోయింది అయితే ఇందులే ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటే బాగుండే, మంచి బంగారం లాంటి సంబంధం పోయింది, ముఖం అంతా వాసిపోయింది. పెళ్లిపేటల మీద జరిగిన సందర్భం ఇది. ఇంక 2 నిమిషాల్లో, ఇక 2 లేదా 1/2 గంటలో తాలిపోటు గడుచు. ఆహా నేను ఒప్పుకోను, నా ముఖం అంతా చండాలమైంది, నేను పోయి ఆడికి పోయి రావాల్సిందని. మరి దీంట్లో ఉన్న లిక్విడ్ ఎఫెక్ట్, మరి యాసిడ్ ఎఫెక్ట్ ఏదో మొత్తానికి ఈ క్రీముకి దానికి సెట్ అవ్వాలా. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అడావుడికి ఇక్కడ కాస్త కవర్ చేయలే, ఫుల్ మేకప్ చేయొద్దని అడిగుండొచ్చు. నాకు తెలుసు ఆ తల్లి. ఎందుకంటే పూర్తిగా ముఖం కడిగేసి శుభ్రం చేసి మళ్ళీ రీమేకప్ చేసినట్టు ఆ పిల్లకు ఆ కళ్ళు వాపు కానీ ఇవన్నీ ఉండేగో. ఏం చేసే మరి నా మనసులో అనిపిస్తుంది అలా. ఖచ్చితంగా ఇంత మటుకే పోయింది కాబట్టి ఇట్నే చేయని ఉంటుంది. అక్కడే ఆ స్ప్రేకి సంబంధించిన కొంచెం ఉంటుంది కదా, ఏదో ఒకటి జీవం అది ఇది మిక్స్ అయింది ఏకంగా. అసలు కళ్ళంతా వాసిపోయి అసలు పెళ్ళి అసలు ఈ పిల్లేనా అని చెప్పాను నాకు పరిస్థితి. మేకప్ మీద ఉన్నటువంటి మమకారం ఏంది. ఒకప్పుడేమో సాంప్రదాయబద్ధంగా ఉన్న దాంట్లోనే పౌడర్ రాసుకున్నారు, అది కూడా లేకపోతే బొట్టు పెట్టుకుని పదవే పోదాం అని చెప్పని బయలుదేరారు. ఇప్పుడు ఎన్నో రకాల అలంకరణలు. అలంకరించుకునేది ఎవరంటే నా భర్తకు నేను ఇష్టంగా ఉండాలి, నా భర్తకు నేను ఇష్టంగా ఉండాలి. సభ్య సమాజంలో వెళుతున్నాం కాబట్టి కొంచెం పద్ధతిగా ఉండటానికి ఒక హుందాగా కనపడతానికి కూడా అలంకరించుకుంటారు. ఇంకా రెండో కేటగిరీకి వచ్చేసరికి కొంతమంది ఎవరో కోసం అలంకరించుకుంటూ ఉంటారు. అవి మనకు సంబంధం లేదు, దేవుని పాద సన్నిధిలో పెట్టి ప్రభువా కీమా ఖైమా కుర్మా ఏంది హలీమో ఏదో ఒకటి చేసుకొని తీసుకురా అని చెప్పని దేవునికి అప్పచెప్తే కరెక్ట్గా తీసుకొని వస్తాడు. ఎంతంటే ఆ అందం వికారం అయిపోయేలా కూడా చేయగలడు నా ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదైనా చేయగలడు. మంచి కంపెనీ రోగాలు చెడిపోతే అందం మొత్తం ఏంది, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అయితే ఇక్కడ అలంకరించుకునేది ఎవరంటే భర్త కోసం భార్య అలంకరణ చేసుకుంటుంది. ఏం అలంకరణ అంటే తన భర్త ముందు ఒక పద్ధతిగా, ఆమె దృష్టిలో ఆమె ముఖం మీద కానీ వస్త్రధారణ విషయంలో కానీ ఉన్న వస్తువులు బంగారు వస్తువులు ఆ విషయంలో కానీ అలంకరణలో తన భర్తకు నచ్చే రీతిగా అలంకరించుకుంటుంది. ఎవరు ఇష్టపడాలంటే తన భర్త ఇష్టపడాలి, తన భర్త మాత్రమే ఇష్టపడాలి. ఇంకొకళ్ళు ఇష్టపడటానికి ఏ భార్య కూడా ససేమీర ఒప్పుకోదు, రాజీ పడదు, పొరపాటును కూడా రాజీ పడదు. ఇక ఎవరో బుద్ధిగట్టి దీని రకాలు ఉంటారు కొంతమంది, అటోక అడుగు ఇటోక అడుగు వేసేవాళ్ళు. అయితే మనం నీతిగా దేవుని ఎదుట ఉన్న దాన్ని బట్టి దుమ్ము కోటింగ్ వేసుకుంటూ తీసుకొస్తాడు. దాంట్లో ఏం మొఖమాటమే ఉండదు. ఎందుకంటే ఈ శరీరం, భార్య అనే శరీరం ఈ భర్తకి ఇవ్వబడింది, ఈ భర్త అనే శరీరం ఈ భార్యకి ఇవ్వబడింది. వీళ్ళిద్దరికీ ఒకరి శరీరాల మీద ఒకరికి సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు ప్రభు. అధికారం ఇచ్చాడని ఎగిరిగిరి దుమ్ముగా రోకల పండ్లకి ఎయ్యి పడితే అవి తీసుకొని బాదుకోమని కాదు.
సంపూర్ణమైన అధికారం అంటే నీ శరీరం మీద ఎంత మమకారం ఉందో అదే రీతిగా ప్రభు ఏం చెప్పాడు, భార్య విషయంలో నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నువ్వు ప్రేమించు నీ భార్యని. భర్త విషయంలో క్రీస్తుకి అంటే సంఘం ఎలా లోబడుతుందో అలాగా నీ సొంత పురుషుడికి నువ్వు లోబడాలి. లేఖనం తెలియని వాళ్ళు ఎలా అయినా ఉంటారు. లేఖనం తెలిసిన వాళ్ళం మనం మాత్రం ఖచ్చితంగా ప్రభు మనకు పంచిన ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన మన ఎడల కనపరుస్తున్న కనికరాన్ని బట్టి మనం కూడా దేవుడిచ్చినటువంటి భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ ప్రేమను పంచాల్సిందే, కృపను కనబరచాల్సిందే, కనికరాన్ని చూపాల్సిందే. అంటే వాళ్ళు ఇట్లా లేరు కదా పాష గారు అంటే మిగతా సెక్షన్ ఆయన చూసుకుంటాడు. నీ వంచుగా నీ వైపు నుంచి నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే నువ్వు ఎలాగా ప్రయత్నం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, నీ వైపు నుంచి అటు ఎంతగా ఎట్లాంటి ఫ్లోటింగ్ వెళ్తుంది, అది మాత్రమే ప్రభువు చూసుకుంటాడు. అవతల వ్యక్తి విషయం అంటవా, అవతల వ్యక్తి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నా వాళ్ళు తేడాకుంటే వాళ్ళ వైపు నుంచి వస్తాడు ప్రభు. నీ వంచుగా నువ్వు మాత్రం ప్రేమను పంచాల్సిందే. ఈ ప్రేమను పొందుకోవడానికే భార్య తన భర్త విషయంలో అలంకరించుకుంటుంది. ఎస్తేరు గ్రంథాన్ని గమనిస్తే హేగే అనే నపుంసకుడితో ఎస్తేరు మాట్లాడుతూ ఉంది. రాజుగారికి ఎటువంటి అలంకరణలు ఇష్టమో నీకు మాత్రమే బాగా తెలుసు. హేగే అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవునికి కూడా మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద వరుడై రానున్న యేసు ప్రభు వారి కోసం సంఘ వధువును, లేదా నువ్వు ఒక సంఘ వధువు, మా దేవుడు మనకిచ్చిన సంఘం అనేది ఒక వధువు. ఈ వధువులు అనేక అవయవాలు ఉన్నాయి. మన దేహంలో ఎన్ని రకాల అవయవాలు ఉన్నాయో అనేక రకాల అవయవాలు వాటి పనితీరు నడుస్తుంది. అలాగనే మన దేహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దానికి తగ్గట్టుగానే విశ్వాసుల జాబితా అంటే కర్మాగారం అన్నమాట. బొగ్గు కర్మాగారంలో వెళ్తే సూపర్వైజర్లు ఉంటారు, చేకి పని మేస్త్రులు ఉంటారు, చిన్న వర్కర్లు ఉంటారు, పెద్ద వర్కర్లు. అట్లనే మన దేహంలో కూడా అనేక రకాల అవయవాలు పనిచేస్తున్నాయి. అట్లానే సంఘంలో కూడా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రీతిగా పనిచేసే పద్ధతి ఉంది. అట్లనే సంఘంలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది వివరించాలంటే నాకు తెలిసిన ప్రభు కృపను బట్టి సంవత్సరాల ప్రసంగం, ఒక్కొక్క అవయవాన్ని విడమర్చి చెప్పాలంటే. అయితే అంత లోతుగా మనము ప్రభు కృపను బట్టి వెళ్ళట్లేదు, కానీ పైన కట్టా తెచ్చా పెట్టన్నట్లుగా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకమైన పనితీరు చేసినట్లుగా సంఘం అనేది కూడా వధువు. నువ్వు ఒక వధువి. ఎందుకంటే నీలో ఉన్న అవయవాల పనితీరుకు తగ్గట్లుగా కూడా దేవుని పని జరగాల. మన దేహంలో మెదడు చేసే పని మెదడు చేస్తుంది కాబట్టి మెదడు ఏ సెక్షన్లో పనిచేస్తుందో దానికి తగ్గట్టు పనితీరు సంఘంలో నడవాలి. మెదడు అంటే అదే ఆయువు పట్టు అనమాట. మెదడు డెడ్ అయింది అనుకో, బ్రెయిన్ డెడ్ అయింది అంటారు. బ్రెయిన్ డెడ్ అయినా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కళ్ళు బాగానే ఉంటాయి, జీవంతోనే ఉంటాయి. లివర్ కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు కానీ, జీర్ణకోశ వ్యవస్థలో కానీ ఏ అవయవం అయినా సరే బ్లడ్ కూడా ఇంకా జీవంతోనే, జీవ కణాలతోనే ఉంటుంది. కానీ బ్రెయిన్ డెడ్ అయిందనుకో, అంటే బ్రెయిన్ డెడ్ అవటం అనే దానికి ప్రభు కృపలో 3 రకాల అనుభవం. ఎట్లాంటిదంటే ఒకటి విశ్వాసము, రెండోది నిరీక్షణ, అలాగనే మూడవది పట్టుదల. ఈ 3 లేవనుకో నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా వీళ్ళు ఇంతేలే చెబుతారు కానీ మా బతుకులే మారవలే అనుకుంటాం. అంటే విశ్వాసము కోల్పోయి ఓడ బద్దలైన వారి వలె మీరు ఉండకూడదని ఉంది కదా లేఖనంలో, ఉందా? ఏమో నాకేం తెలుసు పాస్ గారు అంటవా. విశ్వాసంలో ఓడ బద్దలైపోయిన వారి వలె మీరు ఉండకూడదు అని కూడా ఉంది ఆ మాట. అంటే మెదడు అనేది విశ్వాసము, మెయిన్ విశ్వాసము, తర్వాత నిరీక్షణ లేకపోతే మెదడు సంకేతాలు పంపించదు. పట్టుదల లేకపోతే మెదడు తన పని తను చేయదు. ఈ 3 విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు లేదంటే పట్టుదల, వీటికి సంబంధించి ఈ సెక్షన్ జాబితా అంతా మెదడులో ఉంటుంది అన్నమాట.
మెదడులో ఏ కాస్త ఒక నరం తేడా పడితే ఏమైంది? మాట ఆగిపోవచ్చు, కంటి చూపు పడిపోవచ్చు, ఏమి అలాగే ఒక కాలు చెయ్యి నోరు పడిపోవచ్చు. డాక్టర్లు చెబుతారు కదా, ఈ వైపు మెదడులో బ్లడ్ క్లాట్ అయితే ఇటు ఈ అవయవాలు పడిపోతాయి, ఇటువైపు బ్లడ్ క్లాట్ అయితే ఈ అవయవాలు పడిపోతాయి. అసలు ఆయువు పట్టు చిన్న మెదడు ఉంది కాబట్టి ఇది మాట రావటానికి, చూపుకైనా ఇంకే పనికైనా ఈ చిన్న మెదడు ఉంది. అది కనుక దాంట్లో తేడా పడుతుంటే ఇంక మనిషి మేము చెప్పలేమంటారు. అంటే విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, పట్టుదలకు సంబంధించిన సెక్షను మెదడు జాబితాలో వీళ్ళు సరిగా పనిచేయకపోతే, అంటే ఇవన్నీ నీలో సరిగా పనిచేయకపోతే ఏముండదు అసలు. ఇట్లనే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక సంఘం వధువు అన్నమాట. సంఘం అనేది కూడా ఒక సంఘ వధువు, ప్రభు కోరుకున్న ప్రియుడు అన్నమాట. ప్రియుడైన యేసయ్య కోరుకున్నటువంటి వధువు. ఈ వధువును సిద్ధపరిచే పరిస్థితి, ఆ పని ఎవరికి ఇచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చారు. త్రిత్వమైన దేవుడు, త్రిత్వమైన దేవుడు 3 భాగాలు. ఒకటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు ఒక మాట మీదకి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించి నిన్ను నన్ను మనలందరినీ మధ్యాకాశంలో ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి అక్కడికి ఎక్కాలి. మనం ఎత్తబడతాం. ఎత్తబడే అనుభవం అంటే పైకి ఎగరటం అన్నమాట. పైకి లేస్తేనే ఎత్తబడేది. మధ్యాకాశంలో వరుడైన యేసయ్యను ఎదుర్కొంటాం మనం పరిశుద్ధమైన ఆయనకు నచ్చిన అలంకరణలతో. అర్థమవుతుందా? ఆయనకు నచ్చిన అలంకరణలతో మనం ఎదుర్కొంటాం. అయితే ఇక్కడ హేగే పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నాడు, ఎస్తేరేమో నీకు నాకు లేదంటే ఈ భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి సూచనగా ఉంది. ఆ పక్కనున్న రాజేమో మన ప్రియుడైన యేసు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. ఇక్కడ హేగేని అడుగుతూ ఉంది ఎస్తేరమ్మ. ఆమె అంటుంది, అయ్యా ఆమె అంటుంది రాజుగారికి ఏమేమి ఇష్టమని అడుగుతుంది. అది కాదమ్మా, నీతో పాటు ఇంతమంది ఎంచబడి ఇక్కడికి తెచ్చారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినవి అన్ని పరిమళ క్రియలు అన్నీ అడిగారు, బాగానే ఉంది. నువ్వు అడగవేంది ఏమైనా ప్రత్యేకం అంటే, నాదే ఉందయ్యా, ఆయనకు నచ్చాలి నేను ముందు. ఎవరికి? ఆయనకు నచ్చాలా నేను. ఆయనకు నచ్చే రకంగా అలంకరణ చేసుకోవటం, ముఖం మీద ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఈ బొట్టు విషయంలో కానీ, ఆ కట్టు బొట్టు అంటారు ఈ విషయంలో కానీ, నగలు అలంకరించుకునే విషయంలో కానీ, మీ రాజుగారు అంటే నా ప్రియుడైన నన్ను మనువాడబోతున్న ఆ రాజుగారికి ఎలా నేను రెడీ అయి ఉంటే ఇష్టమో నీకు బాగా తెలుసు కాబట్టి అవే నాకు ఇవ్వు. ఆమెన్, హల్లెలూయా. అవే నాకు ఇవ్వు అంది. ఆ మాట అడగంగానే అంతకుముందు ఆ మాట అడిగిన తర్వాత కూడా హేగేకి ఎస్తేరు విషయంలో దయ పుట్టేలా చేశాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. దయ పుట్టేలా చేశాడు కాబట్టి రాజుగారికి ఏమి ఇష్టమో అవన్నీ హేగే ద్వారా ఎస్తేరుకి అందించబడ్డాయి. పరిమళ క్రియలకు సంబంధించి ఇన్ని రోజులు లేదా ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలని ఆడ కాలం రాస్తుంది. 2 సంవత్సరాలు ఇంచుమించు. కానీ అది అయిపోయిన తర్వాత కానీ ఎస్తేరు వంచు వచ్చింది, పోయి రాజుగారు ఎదుటి నిలబడితే ఆయన రాజదండం ఆంగలే చూపించున్నాడు. అయిపోయింది, పోండ్రి, ఇక రాణిగారు దొరికిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడైన దేవుడిని అడిగితే ఆయన రాజదండం మనకెళ్ళి చూపించాడు, ఇదిగో వీళ్ళు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దయ పొందాం, మనం ఆయన కృప పొందాం, కనికరం పొందాం. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అన్నాడు. యేసయ్యకు నచ్చే అలంకరణ ఏంటి? సత్క్రియ ఏంటి? యేసయ్యకు నచ్చే అలంకరణ లేఖనంలో ఒక మాట ఉంది, పరిశుద్ధమైన అలంకరణలు కలిగి. ఎక్కడ చూసే మాట? టౌన్ చర్చిలో రాసి ఉంటుంది ఆ మాట. మీ దేవుడైన యెహోవా ఎదుటకు పరిశుద్ధమైన అలంకరణ కలిగి వచ్చి ఆయన ఎదుట సాగిల పడండి అని ఉంది. అవునా? చూసావా? బలిపీఠంకి వెళ్ళి ఇటువైపు. నాకు బాగా ఇష్టం ఆ మాట. నేను అప్పటి నుంచి అడుగుతూ ఉన్నా, ప్రభు పరిశుద్ధమైన అలంకరణలు ఏంటి అండి. దీనికి లోతుగా వెళ్ళినా కానీ ఇందాక చెప్పానుగా సంవత్సరాలు పడుతుంది ఒక ముగింపుకు రావాలంటే. నాకు తెలిసినంత వరకు నా ప్రభు కృపను బట్టి
ఏంది పరిశుద్ధమైన అలంకరణ అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అలంకరణ చెప్పబడుతుంది బైబిల్లో. కంఠము అంటే ఇది నీ కంఠభూషణం అంటారు. అంటే ఈ మెడకు పెట్టుకునే నక్లీస్ అన్నమాట. కంఠభూషణం అంటే వాక్యం ఒక కోణంలో, సామెతల గ్రంథంలో ఉంటుంది, నా కుమారుడా నా వాక్యమును నీ కంఠభూషణం వలె కట్టుకోది, అది అందరికి కనపడి అన్నాడు. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన అలంకరణ చూపిస్తాడు. శిరస్సుకు వచ్చేసరికి ఎన్నో కిరీటాలు చెప్పబడ్డాయి బైబిల్లో. ఏంది ప్రశస్తమైన వస్త్రాలు, నీతి వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం, మహిమ వస్త్రం అని చెప్పని వస్త్రాలు ఉన్నాయి. ఇవి కూడా అలంకరణలే. అంటే ప్రత్యేకమైన ఆయన సన్నిధిలో కూర్చొని కృప పొందుకోవటం, ఆ దయ పొందుకోవటం, ఆయన సన్నిధిలో ఉండి పెనుగులాడుతున్నప్పుడు శ్రేష్టమైన ధన్యత పొందుకోవటం అన్నమాట. అది ఆషామాషిగా దొరకదు. అందుకే భక్తుడు పౌలు గారు తిమోతితో చెప్తా, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా. ఎవరున్నారు ఈ భూమి మీద అంత మాదిరి గల స్త్రీలు? అంత మాదిరిగా మనకు కనపడే పురుషులు ఎవరున్నారు? వాళ్ళు అనుకుందాం, ప్రభు దృష్టిలో అందరం మనం అంతా వధువులుగానే ఉన్నాం. ఈ భూమి మీద మాత్రమే లింగ భేదాలు ఉన్నాయి. స్త్రీలింగం పురుషలింగం అని చెప్పని లింగ భేదాలు ఉన్నాయి. అంటే ఓటర్ ఐడిలో రాస్తారు ఈ మాటలో. ఓటు హక్కు పుట్టిన లేదా ఓటు లిస్టు చూసినప్పుడు స్త్రీలింగం అని చెప్పని పురుషలింగం అని రాస్తారు, స్త్రీ అని పక్కన రాస్తారు. తిరగ మాట్లాడాలి. అది స్త్రీలింగం అని పురుషలింగం అని మేల్ ఫీమేల్ అనే సంగతి ఇక్కడ తెలుస్తుంది. కానీ యేసు ప్రభు వారి దృష్టిలో మనమంతా ఒక వధువు అన్న సంఘములో ఆయా అవయవాల్లోకి సూక్ష్మ కణాలు అంటారు కదా, అట్లా చేర్చబడ్డాం మనం. ఎందుకంటే వధువు మట్టితో చేయబడింది. మట్టితోనేనా? నిజమేనది. ఏంది వధువు ప్రారంభంగా మనుష్యుడు మట్టితోనే చేయబడ్డాడు. ఆ మట్టితో చేయబడిన ఆ మనిషినే ప్రభు మళ్ళీ ఆ మట్టిలోకి మహిమను అనుమతించి మహిమగల వధువులోకి నేను ఒక సూక్ష్మ కణమైనటువంటి మట్టిని మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. అమ్మ సిల్క్ చీర తీసుకొచ్చి బాగా నల్ల మట్టి పాటి మట్టి తీసుకొచ్చి ఆ చీరలో వేసి అటు ఇటు ఊపుతూ ఉంటాం. జల్లెడు కనుక ఊపినట్టు ఊపితే కింద సిమెంట్ కంటే ఇంకా మెత్తగా అనిపిస్తుంది మనకి. సిమెంటే చాలా సూక్ష్మమైన రేణువు అది. ఇంకా అంతకంటే సూక్ష్మమైన రేణువు అయితేనే వేవేల కోట్ల జనాంగం అంతా వధువులోకి అమర్చబడతారు. అలాగ అమర్చబడతాం మనం. నువ్వు మెదడు స్థితిలో ఉన్నావా వధువులో, దాని దగ్గర పని నీ ద్వారా జరిగిస్తాడు. లేదు కంటి పరిస్థితిలో ఉన్నావా, చూసే విధానము దాంట్లోకి నిన్ను అమర్చుతాడు. వినికిడి విషయంలో చెవు భాగంలో ఉన్నావా, అది వాసన అంటే సాక్ష్యానికి సంబంధించి ఇట్లా నోటి పరిస్థితి, పళ్ళు. పరమగీతంలో పళ్ళ గురించి రాసి ఉండేది, నీ పలు వరస జోడు దానిమ్మ పళ్ళ వలె ఉన్నదని చెప్పారు. దీన్ని ఇరగదీస్తే ఇక్కడ దానిమ్మ పళ్ళు అంటే, దానిమ్మ పళ్ళు దేనికి ఉపయోగపడతాయి? రక్తం పడటానికి ఉపయోగపడుతుంది. దాని లోపల ఉన్న పసుపు బెరడు తింటేనేమో జీర్ణ వ్యవస్థకు బాగొస్తుంది. అంటే రక్తహీనత నుంచి విడిపించబడతావు, రక్త లేమి నుంచి కూడా విడిపించబడతావు, జీర్ణ వ్యవస్థ నుంచి కూడా బాగు చేయబడతావు. ఏంది ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఈ పళ్ళ వరస ఎలా ఉంది? ఇప్పుడు విరుచుకుంటా వెళితే పళ్ళ వరస ఆడ అంటాడు పరమగీతంలో సొలొమోను భక్తుడు, నీ పలు వరస దానిమ్మ పళ్ళ వలె. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క దానిమ్మ పండులాగా. ఇప్పుడు ఒక దానిమ్మకాయని ఒలిస్తేనే దాంట్లో ఉన్న బెరడు తింటే ఎంత లాభం ఉంది, ఇత్తనాలు తింటే ఎంత లాభం ఉంది. ఇట్లా నీ పలు వరసను అలా చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ సెక్షన్కి అన్నమాట. ఇక పెదాలకు వచ్చేసరికి ఇది అలంకరణకు సంబంధించి అందరిని ఆకర్షించే విషయం. పెదాలు సరిగా లేకపోతే, ఈ ముక్కు కనుక సరిగా లేకపోతే ఎవరైనా చూస్తారా? ఏంది రెట్ట పుట్టింది అంటారు, ఈడేంది రెట్ట పుట్టింది అంటారు.
కాస్త ఏదన్నా రూపాయి ఉంటే సర్జరీ అన్న చేసుకొని కొంచెం ఆ పెదాలు కల్పించుకోవచ్చు కదా అంటారు. కొంతమందికి అవకాశం కూడా ఉండదు, పళ్ళు రకరకాల వంకర్లు పోయి పడుతాయి. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, ఎట్టుందేంది అనుకుంటాం. ఒకళ్ళు ఇంకా హీనంగా కనపడితే ఈ తల్లిదండ్రులు ఏ పాపం చేసుకున్నారో అంటాం. అవునా? సర్వసాధారణంగా కదిలే మనసులో పుట్టే మాట అది, పైకి అనలేకపోయినా మనసులో చిముక్కమన్నట్టుగా ఒక మాట అట్లా వస్తుంది. తర్వాత ఏమన్నా ప్రభు క్షమించే, తొందరగా ఇట్లా అనుకున్నది క్షమించండి. అయితే ఈ పలు వరస, పెదాలు, ముక్కు విషయంలో ఇది అనేకులను ఆకర్షించే విషయం అన్నమాట. చేతులు పట్టుత్వానికి, పని చేయటానికి, కాళ్ళు నిలబడటానికి, నడవటానికి, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, జీర్ణ వ్యవస్థ, స్త్రీ అయితే గర్భసంచి, ఇక ఆమె మర్మాంగంకి వచ్చేసరికి ఆత్మల కర్మాగారము స్థితి అన్నమాట. అది పరిస్థితి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆధ్యాత్మిక అర్థంలో తీసుకుంటామే. దాన్ని పెడగా తీసుకుంటే దుమ్ము తనులు పడతాయి, అదే కరెక్ట్గా తీసుకుంటేనే శ్రేష్టమైన అర్థాలు బయటకు వస్తాయి. ఋతుక్రమం ఉంది వాళ్ళకి, ఇన్ని రోజులు కానీ ఋతుక్రమం నడుస్తూ ఉంటుంది. అదేంటంటే లోపల ఉన్న చెడును విసర్జించటం అంటే ఉపవాస ప్రార్థనకు ప్రత్యేకించబడిన దానికి సాదృశ్యంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తాం, ఏ పొరపాటున్న ప్రభువా కన్నీరు విడిచి మరి బయటలాడి సరిచేయబడతాం. స్త్రీ ఋతుక్రమం అయిపోయిన తర్వాత ఆమెలో తెలియనటువంటి నూతన రక్తం రావటమే కాదు, ఒక తెలియని ఒక సంతోషం కూడా ఉంటుంది ఆమెలో. 2-3 రోజులు తెలియని వేదన ఉంటుంది లోపల, నొప్పి భరించలేని నొప్పి ఉంటుంది. ఆ 3 రోజులు గడిచిన తర్వాత, లేదంటే ఇన్ని రోజులు నడుస్తున్నంతకాలం ఆ నొప్పి ఉంటుంది. ఆ నొప్పి పోయిన తర్వాత, అంటే అది ఆగిపోయిన తర్వాత తిరిగి లోపలికి కొత్త రక్తం వస్తుంది. కొత్త ఫలదీకరణకు సంబంధించినటువంటి కణాలు ఆమెలో మళ్ళీ గర్భసంచిలోకి వస్తూ ఉంటాయి. ఈ అనుభవం ఆధ్యాత్మిక జీవితంలో చూసుకుంటే ఎక్కడ దొరుకుతుంది? ఒక వ్యక్తికి సువార్త చెప్పాము, ప్రార్థన చేస్తున్నాం, ఆయన మాట వినట్లేదు, ఇట కాదు ప్రభు అని చెప్పి మోకరిస్తాం. మోకరించినప్పుడు భారంతో ఈ నెలసరి నడిచేటప్పుడున్న నొప్పి లాంటి నొప్పిని ఆడ అనుభవిస్తాం. ఏడ్చి మరి కన్నీరు విడిచి ఆత్మను సంపాదిస్తే ఈ నెలసరి అయిపోయిన తర్వాత ఎంత రిలీఫ్ ఉంటుందో, ఒక ఆత్మ సంపాదించినప్పుడు అంత సంతోషం కూడా. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది ఆత్మల కర్మాగారానికి సంబంధించిన వ్యవస్థ. అది పరిశుద్ధంగా ఆలోచిస్తే ఇలా కనపడుతుంది, చండాలంగా ఆలోచిస్తే ఇంకోలా కనపడుతుంది. అయితే ఇట్లాంటి అలంకరణలు ప్రభు కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద మనకెవరు మాదిరి పురుషులు, మాదిరిగా ఉన్న స్త్రీలు ఎవరు లేరు. అయితే ప్రభు చేత మెప్పించబడ్డ వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చేత మెప్పించబడ్డవాళ్ళు, దేవుణ్ణే మెప్పించిన వాళ్ళు, దేవుని చేత మాదిరికరంగా మనకు చూపించబడ్డ వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నారు, కానీ భూమి మీద ఎక్కడ లేరు. వాళ్ళను చూసి పరిశుద్ధాత్మ ద్వారా అధ్యయనం చేసి నెమర వేసి, ఒకవేళ భవిష్యత్ కాలంలోకి పరకాయ ప్రవేశం అన్నట్టుగా ఆ స్థితిలోకి వెళ్ళి కొన్ని సంగతులు, ఇవన్నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే అవన్నీ పొందుకొని వచ్చి వాళ్ళు ఆనాడు ఎలా నడిచారో అలాగని చెప్పని భూమి మీద ఉండి భక్తి సాధన చేశారు. కాబట్టి ఇవాళ ఎవరైనా చరిత్రకెక్కిన భక్తుల గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆ అనుభవం ఎటు లేకపోతే వాళ్ళు మనం చెప్పుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు వాస్తవానికి రాజుల గ్రంథం రాసింది ఇర్మియా గారు అంటారు. రాజుల గ్రంథం రాసింది ఇర్మియా గారు. అక్కడ చరిత్ర ఎవరిది చెప్పండి? చరిత్ర రాజుల గ్రంథంలో చరిత్ర ఎవరిది? మొదటి రాజుల గ్రంథం ప్రారంభంలోనేమో దావీదు గారి అవసాన కాల పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత 10వ అధ్యాయంలోకి వచ్చేసరికినేమో సొలొమోను చరిత్ర కనపడుతుంది. ఆ తర్వాత రాజులు అందరూ ఒకళ్ళెమ్మట ఒకళ్ళు, యూదులైనా ఇజ్రాయిలీలైనా అక్కడ విడిపోతారు. సొలొమోను చేసిన పొరపాటును బట్టి దేవుడు శిక్షిస్తా, మీ నాన్నకి ఇచ్చిన మాట, దావీదుకి ఇచ్చే మాట, దాన్ని బట్టి నీకు ఒక సింహాసనం, నీకు సంబంధించిన ఈ గోత్రం నువ్వు పరిపాలించుకో, కానీ నీ దగ్గర నుంచి మిగతా 11 గోత్రాలు పక్కన పెట్టి వాళ్ళకు ఒక సింహాసనం, రాజ్య పరిపాలన ఇస్తున్నా.
అట్లా చీలిపోతారు. అక్కడ సొలొమోను తర్వాత చీలిపోయి యూదుల రాజు అని, ఇజ్రాయేలీల రాజు అని డివైడ్ చేయబట్టి చెప్పబడుతూ ఉంటుంది. ఈ చరిత్ర మొత్తం రాసింది ఇర్మియా గారు అని చెప్పి బైబిల్ పండితులు చెబుతున్న మాట అది, ఇర్మియా గారు అని. సరే, ఇది వీళ్ళు చెప్పిన మాట వదిలేద్దాం. ఆదికాండం సంగతి మోషే గారికి ఎట్ట తెలుసు? మోషే గారికి తెలియదు అసలు. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు యేసయ్య ఏ విషయాలైతే సీనాయి పర్వతం మీద చెప్పాడో అవన్నీ మిగతా నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ ఈ సెక్షన్లు అన్నీ తెలుసు ఈయనకి. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో ఉన్నాడు, ఆ పరిస్థితిలో ఉన్నాడు, దేవునితో నడిచాడు కాబట్టి, దేవుని దగ్గర గడిపాడు కాబట్టి ఆ సంగతులన్నీ ఆయన రాయటం యుక్తమే, సబవే, మనం కూడా ఆమోదించవచ్చు. కానీ ఆదికాండంలో ఆదాము నిర్మించబడటం, తర్వాత అవ్వ ఏర్పాటు, తర్వాత ఎలా అపవాది మోసపరిచాడు, ఆ తర్వాత హానోకు, మెషుతల, ఎవరిదో తల్లే పాస్ట్ గారట, అట్లానే ఉంటాయి ఆ మాటలు కూడా. ఏంది నోవాహు, ఆ తర్వాత భాషలు తారుమారవటం, బాబేలు గోపురమా, బిలాల్ గోపురమా, బాబేలు గోపురం, ఏంది ఈ సెక్షన్లన్నీ నేను ఎక్కడ తెలుసు, మోషే గారికి ఎక్కడ తెలుసు అంటే దేవుడే పరిశుద్ధాత్మ అనుభవంలోకి, ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళి కొన్ని సంగతులు చెప్పి, ఎందుకంటే ఆయనకు సాధ్యం. ఇప్పుడు రాత్రి వేళ మీరేం చెప్పారు? ఇక్కడ ఆరాధిస్తున్నామయ్యా పాస్టర్ గారు, ప్రార్థన చేస్తాం మీరు చెప్పారు, ఇక్కడ ఆరాధిస్తున్నాం అన్నారు. ఆరాధిస్తా ఉన్నాం, మనమంతా ఆడిగిపోయాం, పరలోకంలోకి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నిలబడి అక్కడ ఆరాధన చేస్తున్నాం అన్నాం. మన చుట్టూ వేవేల దూతల పరివారం ఉంది. ఇంకో మాట ఏముంది? బలిపీఠం అగ్నితో మండుతుందయ్యా అని చెప్పాను. పరిచర్య విషయంలో కొన్ని రకాల ప్రవచనాలు రిలీజ్ అవుతాను, నేను ఇంటా కూర్చున్నా. ఏది నువ్వేం చెప్తున్నావు? పాస్ట్గా నా గురించే చెప్తాను. నేను ఇక్కడ ఉంటే నా పక్కన యేసుప్రభు వారు ఉండి ఆయన రొట్టె విరుచున్నాడు అని చెప్పని, మీరు కలిసి రొట్టె, దేవుడు నువ్వు కలిసి ఇట్లా యేసయ్య కూడా రొట్టె విరుస్తున్నాడా అని చెప్పని మీరు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు తెలియలా, అది పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతూ ఉంది. నేను సైలెంట్గా కూర్చొని ప్రభు ఏమేమి మాట్లాడుతూ నీకు అప్పచెబుతున్నా అని చెప్పి చూస్తా కూర్చున్నా, మొత్తం వింటూ ఉన్నాను. అంటే ఆత్మ అక్కడికి తీసుకువెళ్ళిపోతుంది. దైవజనులు ఎంతోమందిని, ఇప్పుడు ముంగమూరు దేవదాసయ్య గారు ఉన్నారు, ఆయన ఇక్కడ నేను నిలబడ్డట్టే ఇట్లా ఇప్పుడు ఏమైతే చెబుతున్నానో అయ్యే మాటలు 7 సంఘాల్లో 7 చోట్ల, అవి 7 ప్రాంతాలు ఎక్కడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించుకున్న 7 ప్రాంతాలు ఈయన ఒకే రీతిగా ఒకే ప్రసంగం చేస్తాడంట. ఇప్పుడు ఎల్ఈడీలు వచ్చినాయి, అప్పుడు ఏం లేవు. ఈయన నిలబడ్డ వ్యక్తి ఇంతే కనపడుతుంది అక్కడ కూడా, ఆ మిగతా 6 చోట్ల కూడా అదే మనిషి, అదే ప్రసంగం. నేను ఎలా అయితే చెబుతున్నాను ప్రసంగం, ఇదే ప్రసంగం మిగతా 6 చోట్ల కనపడతాడు, నిలబడి దేవుని మాటలు ప్రకటిస్తాడు. ఆయన చేసుకున్న తీర్మానం ఏంటంటే సిరిని కానీ, అంటే డబ్బును కానీ, స్త్రీని కానీ నేను ముట్టను అని తీర్మానం చేసుకొని, ఎవరైనా డబ్బు ఇవ్వడానికి వస్తే నాకు వదిలి ఆడబెట్టు, లేదంటే వాళ్ళకి అని చెప్పని వెళ్ళిపోయాడంట. ఎవరైనా ప్రార్థన చేయమంటే దూరంగా ఉంటే ఇట్లా చేయి చూపించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. ఆ కాకాని తోటలో ఉన్న పెద్దగా తోట, స్వస్థత తోట, అది సపోటా తోట, కొంత నిమ్మ తోట ఉంది. ఆ తోటలోకి రాత్రి వేళ ఏకాంతంగా పోయి కూర్చుంటాడంటే ఈయన ప్రార్థనలోకి. కావలి వాళ్ళు, రే ఎవరు నువ్వు పో బయటికి అనేవాడు. బయటికి రాగానే మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ వాళ్ళు అటు పోగానే అట్లా గాలిలో పైకి లేచి ఆ ఫినిషింగ్ అవతలకు పోయి మళ్ళీ ఆడ కూర్చొని ప్రార్థన చేయాలి. ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని అని చెప్పి మళ్ళీ వచ్చా, మళ్ళీ బయటకు పంపించా, మళ్ళీ పోయాడంట. మళ్ళీ గాలిలో అట్ట పైకి లేచి ఆడ పోయి కూర్చొని మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవదాసయ్య గారు, ముంగమూరు దేవదాసయ్య గారు ఒకరోజు ఆత్మ ప్రేరేపించిన దాన్ని బట్టి చెన్నై ప్రాంతానికి వెళ్ళిపోయిందంట. అంతే, పిలుపుని ఎలా అయితే దేవుడు పోయి ఆ రథాన్ని కలుసుకుంటే గాలిలో అట్లనే వెళ్ళిపోయినట్టుగా, ఏలియా గాలిలో రథంగా వెళ్ళిపోయినట్టుగా, అహబు కంటే ముందుగా ఏలియా అహబు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా ఆత్మ, ఆయన రాసిన ఒక మాట ఉంది, ఏలియాను పిలుపును గ్రక్కున కొనిపోయిన ఆత్మ నిన్ను కొనిపోకుండా మానునా అని రాశాడు ఆయన.
ఆ మాట ఇప్పటికి నా ఇంట్లో అట్నే పెట్టుకున్నా. ఏంది టెలిగ్రామ్ అప్పట్లో అయ్యగారు ఎక్కడున్నారంటే టెలిగ్రామ్ వేసేవాడంట. పోస్ట్ ఆఫీసులో టెలిగ్రామ్ వేయగానే ఆ ఉత్తరం రాగానే ఆ ఉత్తరం చదువుకొని అయ్యగారు ఇక్కడికి వెళ్ళారు. అయ్యా మరి మీరు ఎలా వస్తారంటే ప్రభు చిత్తం వస్తాలి, మీరు భయపడ మాకు, నేను ఆడికి పోలేదు. మరి ఎలా పోయారంటే ప్రభు ఆత్మ గాలిలో తీసుకొని వెళ్ళిపోయాను. అది వాళ్ళకి కామన్ అయిపోయింది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అట్లాంటి పరిస్థితి అనుభవం దేవుడిస్తే, చూసారా షో చేస్తున్నాడు, కెమెరాలు పెట్టండి, డ్రోన్ కెమెరాలు, హెచ్ కెమెరాలు, ఆ కెమెరా ఈ కెమెరా అని గోల చేస్తారు. అంటే ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. ఆత్మదేవుడు వాళ్ళ దేశకు వెళ్ళాడు. దేవునితో ఎంత నిబంధనతో ఉంటాను, ఎంత నీతిగా పరిశుద్ధంగా ఉంటాను. ఆయనకు బాగా ఇష్టమైంది ఏంటంటే పరిశుద్ధత. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీన్ 12:14 ఎన్నటెన్నటికీ క్షమించండి 93వ కీర్తన 5వ వచనంలోనే ఎన్నటెన్నటికి నీ సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతయే. అలాగని ఇంకో మాట ఏమన్నాడంటే హెబ్రీ 12:14 వచనంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు, ఎవరు చూడలేరు ఆయన్ని. ధన్యతల ప్రసంగంలోనేమో మత్తయి 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరను. ఏంది మనకు కావలసిన అలంకరణలు మొదటిగా పరిశుద్ధత, దేవునితో నీతిగా బ్రతకాలనే తీవ్రత, తపన నీలో ఉంటే చాలు, మిగతా అవన్నీ ఆయన ఇస్తాడు. అర్థమైందా? నేను నా ప్రభు కోసం రోషంగా నిలబడాలి, నా ప్రభు కోసం నేను అలా ఉండాలి ఇలా ఉండాలనే తపన నీలో ఉంటే చాలు, మిగతా సెక్షన్ మిగతా కావలసిన దినుసులన్నీ ఆయన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి పరిశుద్ధత, ఒకటి రెండోది ఆయన కోసం నీతిగా యథార్థంగా బ్రతకాలని. నువ్వు ఎంత యథార్థంగా బ్రతకాలని చూస్తావో, ఎంత నీతిగా బ్రతకాలని చూస్తావో రాళ్ళు పడతానే ఉంటాయి. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలని ఉద్దేశించిన వానికి ఖచ్చితంగా రాళ్ళ దెబ్బలు ఉన్నాయని, శ్రమలు ఉంటాయి. అయినంత మాత్రాన నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. ప్రతి అడుగులో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వ్యక్తులు అంటున్న మాటలు వింటూనే ఉన్నాడు. అవతల వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆ ఇరుకు ఇబ్బంది నీకు గాయం అవ్వాలని చెప్పని, ఎట్లయినా మానసికంగా కృంగదీస్తే అసలు ఈడు ఉండడు, లేదు ఈ అమ్మాయి ఉండదు, ఎటో ఒకటి వెళ్ళిపోతాడు అన్నటువంటి పరిస్థితి కల్పించాలని శతవిధాల సైతాన్ని కానీ వాడి సంబంధించిన దూతలు కానీ, లేదంటే ఒకవేళ నువ్వు అక్కడ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి, భక్తి చేస్తున్న దాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మల సమూహం కానీ, లేదా పూజలు అందుకుంటున్నాయి కానీ, మేము పేరుకు దేవుళ్ళం దేవతలు అని చెబుతున్నాం కొన్ని ఉన్నాయి కదా, అవి ఏమైనా సరే దాడి చేయాలని చూసినా వాస్తవికంగా పూర్తిగా నీ మీదకి దాడికి అనుమతి ఇవ్వడు ప్రభు. అది దాడి చేస్తున్నది అన్నది నీకు గ్రహింపు కలగటానికే కొన్ని పరిస్థితులు అట్లా చూపిస్తాడు. వెంటనే ఆ పరిస్థితి నువ్వు పసిగట్టి మోకాళ్ళు వేయాలి. అది మనకు చేత కాదు. ఏవి ఎక్కడ ఎలా దాడి చేస్తున్నా వాటి విషయంలో కొంచెం గ్రహింపు నాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. నేను ప్రభు కృపను బట్టి పొందుకున్నా. ఎవరు ఎక్కడ ఏ రీతికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరి మీద ఎటువంటి ప్రయోగాలు ఇట్లాంటివి ఉంటున్నాయో వెంటనే నాకు అర్థమైపోద్ది ఏ అవయవం మీద ఆ ప్రయోగాలు జరుగుతున్నాయో. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మనకు దాచేపల్లిలో సహకరించే అక్క కూతురు పెద్ద అమ్మాయి గర్భం దాల్చింది, నెలలతో ఉంది అమ్మాయి. నాకు కరెక్ట్గా ఈ పొట్ట భాగంలో జలొచ్చేది, కరెక్ట్గా ఛాతి భాగంలో జలొచ్చేది, రెండు ఒకేసారి వచ్చాయి. నేను అడిగేవాడిని ప్రభుని, ప్రభు ఈ గుండె భాగంలో, ఊపిరితిత్తు భాగంలో, లేదంటే ఈ లివరు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ సెక్షన్లో ఎవరైనా ప్రయోగాలు ఉన్నాయా, లేదంటే నాకు వెంటనే దేవుడు ఆలోచన ఇచ్చేవాడు. ఆలోచన ఇవ్వగానే ఒకవేళ ఆడపిల్లల మీద పసిబిడ్డలకు పాలు పడకుండా ఏమన్నా ప్రయోగాలు జరుగుతున్నాయా అన్న. సరే దాని నుంచి సరే ఇక్కడ దురద వస్తూ ఉంది కదా పొట్ట భాగంలో,
గర్భం దాల్చిన వాళ్ళ మీద ఏమైనా ప్రయోగాలు జరుగుతున్నాయా? అంటే గర్భం లోపల ఉన్న బేబీ, ఆడపిల్ల కానీ మగ పిల్లగాడు కానీ గర్భంలోనే చనిపోవాలని ప్రయోగాల? లేదంటే అసలు గర్భం దాల్చకుండా ప్రయోగాల? లేదు నా భార్య ఎవరో వాళ్ళు చెప్పుకుంటా తొందరపడి మా ఆడవాళ్ళు నీళ్ళు పోసుకుందని చెప్పని ఇట్లా 3వ నెల 4వ నెల 5వ నెల అని అవి జారిపోయేలాగానే ఏమైనా ప్రయోగాలు ఉన్నాయా? ఎట్లా చేస్తున్నారు ప్రభు అంటే వాటి విషయంలో దేవుడు చెప్పేవాడు, దాన్ని బట్టి ప్రార్థన చేసేవాడిని. ఎమ్మంటే ఇప్పుడు ఆ అమ్మాయి రిలీఫ్ అయిందిలే, ఆ గోళం లేదు. వాడు ఎప్పుడు ప్రయత్నం చేసినా ఎమ్మంటే టక్మని తడుతూ ఉంటాడు కరెక్ట్గా ఈ పొట్ట భాగంలోను, ఈ ఛాతి భాగంలోను. వాడు ఎక్కడ ఏ అవయవం చేస్తున్నాడో అది అర్థమైపోద్ది ప్రభు కృపను బట్టి. ఏంది దాన్ని బట్టి ఇక విచారణ చేస్తూ ఉంటాను. ఏ దిక్కు నాకు పరిచయంలో ఉన్న వాళ్ళ ఎవరెవరి కోసం ఏది బాప్తీసం పొందిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి విషయంలో ప్రార్థన చేశానో ఎవరెవరు ప్రభు వాళ్ళని నా తలంపుల్లోకి తీసుకురా, నాకు గుర్తు చేయ ప్రభు అంటే వాళ్ళని కొంతమందిని గుర్తు చేస్తాడు. కొంతమంది గుర్తు చేసినప్పుడు వీళ్ళ ఎవరి మీద ఎలా జరుగుతుంది, ఇంటి మీదనా లేదంటే ఒంటి మీదనా అవయవం అంచటి మీదనా ఇంత టైం పెట్టి చేస్తూ ఉన్నారా ఏంది ప్రభు అని చెప్పని అడిగినప్పుడు వాటి విషయాలు చెప్తాడు. దాని ప్రకారం ప్రభు కృపలో ఆయన పాదాలు పట్టుకొని, నా వల్ల ఇచ్చే కాదు, నేను బలహీనే కదా ప్రభు, సరే నాకు చెబుతున్నావు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, మిగతా సెక్షన్ నువ్వు చూసుకో. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తాను, నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థన చేయి, నీ మీద అటాక్ చేయబోయి కాకపోతే కనపడుతుంది అట్లా. అవి నీ దగ్గరికి రాకముందే నన్ను కదిలిస్తాడు ఖచ్చితంగా. ఆయనే గదిలో వస్తాడు, కానీ ఆయన జోక్యం చేసుకునే దాని విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. కానీ నేను జోక్యం చేసుకోకుండా నా దాసుడు ఉన్నాడు, లేదా నా కుమార్తె ఉంది, నా కుమారుడు ఉన్నాడు, వాళ్ళ ద్వారా ప్రార్థన చేయించి, అంటే దేవునితో అంటుకట్టడానికి ఈ విధానం, దేవునితో కలిసి నడవటానికి, దేవుని సహచర్యం కలిగి ముందుకు వెళ్ళిపోవటానికి ఈ అనుభవం అన్నమాట. అట్లా చెప్పి ప్రార్థన చేయించి చాలా చేశాను నా ప్రభు కృపను బట్టి. నేను అంత దేవుని కృపలో చాలామంది విడుదల పొందారు. ఇప్పటి వరకు ఎవరి చేయి దాటిపోయింది ఏమి లేదు. లేదంటే నేను ముందు అడుగుతా, సీరియస్ అన్నప్పుడు ప్రభు అవకాశం ఉందా లేదా, ఉంటే చెప్పు ప్రార్థన చేస్తా, లేదంటే ఇంక నీ ఇష్టం, నేను మెలకును కూర్చుంటాను. ఇదే అడుగుతాను నేను ప్రభుని. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరు ఎట్నుంచి ఏ ఇరుకులు ఇబ్బందులు తీసుకురావాలని చూసినా వాళ్ళకి అవతల కిచిడి కబాబ్ ఉంటుంది ఖచ్చితంగా. దరువు అనమాట, దరువు వేసే లైన్లో పట్టుకొచ్చాడు. దరువు పడకపోతే మాట వినరుగా, దరువు పడకపోతే మాట వినరు, దరువు పడితేనే మాట వింటారు. దరువు పడ్డప్పుడు ఏంటంటే ఇక అప్పుడు అర్థమైపోద్ది, ఇక దేవుడికి వ్యతిరేకంగా ఎక్కడో అడుగులు వేస్తున్నాను. అది మన జీవితంలోనే కాదు, మన ఎడల పొరపాటు చేసిన. నేను రాత్రి కూడా అదే ప్రార్థన చేశాను. పనులు కాడు ఇక్కడ ఆడవాళ్ళు ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే మరణానికి అప్పచెప్పదు. మరణానికి అప్పచేసి ఒక రోజుతో పోద్ది. దావీదు అడుగుతాడు ఆ మాట, ప్రభువా నా విషయంలో వాళ్ళు అంత ఘోరమైన పని చేస్తున్నారు కదా, వాళ్ళ మరణానికి అప్పచెప్పమాక. అప్పుడే మొలిచి ఎండిపోయిన గడ్డి తీసుకుపోతే పొయ్యిలు వేసి తగలబెడితే బోడిదగా మారిపోతే ఎమ్మడే మర్చిపోతారు, అది ఈ ప్రపంచం మర్చిపోద్ది ఎమ్మడే. కానీ మరణానికి అప్పచెప్పొద్దయ్యా, పడాల్సిన దరువు వేసి వాళ్ళ ఎదుట నేను నీ చేత హెచ్చింపబడుతున్న దాన్ని చూసి వాళ్ళు సిగ్గుతో నీ పాదాలు పట్టుకో, అలాగ చెయ్యి ప్రభు అని కీర్తనలో ఉంది. అదే అర్థం వస్తుంది ఆ మాటలో. నేను అదే ప్రార్థన చేసే రాత్రి, మరణానికి అప్పచెప్పొద్దు, పడాలా దరువు పడాలా. వాడి జోలిపోతే ఇంత నష్టమైంది, ఆమె జోలిపోతే ఇంత నష్టమైందిరా, ఈ మాట అన్నందుకు ఇదిరా, ఈ మాట అన్నందుకు ఈ పరిస్థితి అయిందిరా, నేను ఇంత నష్టపోయాను అని చెప్పని వాళ్ళు గుర్తు రావాలి. వాళ్ళ గుర్తుండమే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఆ వ్యక్తులకు కూడా ఇది గుర్తుండిపోవాలి. అలాగ జరిగితేనే వీళ్ళు సరిచేయబడతారు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసింది. భయపడాల్సిన పని లేదు. వాళ్ళు ఎంత మేధావి కావచ్చు, అవసరమైతే సీఎం ముందు తెచ్చుకోమను, పిఎం ముందు తెచ్చుకోమను, డోంట్ కేర్, లెక్క చేసేది లేదు. ఎందుకంటే మన నాయకుడు ఎవరు? విశ్వచక్రవర్తి, విశ్వసింహాసనంపై ఆసీనుడై నిన్ను నన్ను అందరినీ పరిపాలిస్తా నడిపిస్తా ఉన్నాడు. ఎవరికి ఏ ఆలోచన కావాలో ఆలోచన ఇచ్చి, ఎప్పుడు ఏ అవసరానికి తగ్గట్టు దానికి అందించి మరి నడిపిస్తూ ఉన్నాడు.
మరి ఆ గవర్నమెంట్కి భయపడాలి, కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ యొక్క హంగులు ఆర్భాటాలు చూసుకొని ఎవడో గొడ్ల చించుకునేవాడు ఉంటాడు, ఒకడు ఆ రంగు గొడ్లు వేసుకొని, వాడిని చూసి భయపడేదే ఉంది? ఒక్క దెబ్బ అంటే వాడు మంచంలో పండుకుంటాడు, 1, 2 అటు ఒకటి ఇటు ఒకటి పడిపోయి. ఒక్క దెబ్బ అన్నమాట. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు. పడగొడతాం, మంచంలో కొన్ని రోజులు పండబెడతాం ఆయనకి చేతగా కాదు. వాడు పడి మిడిసిపోటంతా బడనిచ్చి ఒక్కరోజు ఉంటుంది అన్నమాట ముహూర్తం. ఆ ముహూర్తాన్ని నీ ప్రార్థన కూడా తప్పించలేదు, ఇంకెవరు పూజలు ఏ పుణ్యస్నానాలు కూడా తప్పించలేవు అనమాట. దుమ్ముగా పడుతుంది ఆ రోజు. భయపడాల్సిన పని లేదు. నువ్వు మాత్రం ప్రభువు కోరుకున్నటువంటి పరిశుద్ధమైన అలంకరణలు కానీ, మనకు బైబిల్ గ్రంథంలోనే మాదిరికరమైన స్త్రీలు మనకు కనపడుతున్నారు. ఎందుకంటే తిమోతికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు వాళ్ళ తగ్గట్టు సత్క్రియలు అంటే 1 పేతురు 3:6 కింది భాగంలో అట్టుకుంటా 6 శారమ్మ గురించి రాయబడింది. 5-6 వచనాలు. 1 పేతురు 3:5-6 లేదంటే 1, 2, 3, 4, 5, 6 వరకు స్త్రీల గురించి చెప్పబడి. తీతు పత్రికలో కూడా 2:5 కూడా వృద్ధులైన స్త్రీల గురించి, యవనస్తులైన స్త్రీల గురించి రాయబడింది. ఈ 2 లేఖన భాగాల్లో కొండెగత్తెల గురించి చెప్పబడింది, ఇంటింట తిరిగి తగాదలు పెట్టే బ్యాచీ గురించి కూడా చెప్పబడింది. ఆ తగాదలు చెప్పే కొండలు ప్రచురం చేసే బ్యాచ్ మనకొద్దు, కానీ దైవ భక్తి గల వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ శారమ్మనే మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. శారమ్మనే మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు శారమ్మలో తొందరపాటు దుడుకుతనం బట్టి తన భర్తను తన పని మనిషి దగ్గరికి ఇట్లా చేశారు కదా అని చెప్పాను. అయితే ఆ ప్రభు ఆ బుద్ధిహీనత నుంచి సరిచేశాడు, ప్రభు సరిచేశాడు. శారమ్మ సరిచేయడానికి ప్రయత్నం చేయాలి, కాకపోతే చిట్టింది నానా గందరగోళం చేసింది హాగర్ని. అయినా దేవుడు హాగర్తో మాట్లాడి వెళ్ళి నీ యజమానురాల కింద అణిగిమనుకుండా అన్నాడు హాగర్ విషయంలో. అయితే మళ్ళీ హాగరుని మళ్ళీ బయటికి పంపించేశారు. హాగరుని అబ్రాహాముతో చెప్పుద్ది శారమ్మ, దీని పిల్లగాడిని పంపించేసాడు ఉంచమాకని. ఏంది ప్రభు ఆయన దేవుణ్ణి అడిగితే, అవును నీ భార్య చెప్పినట్టు చేయండి. అతన్నే వదిలిపెట్టంలే, 12 మంది రాజులు వస్తారు, అతను సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి భయపడమాక, శారమ్మ చెప్పినట్టు నువ్వు పంపించే హాగర్నాడు. అయితే ఇక్కడ లోపాలు దేవుడు చూడలేదు. ఒకవేళ లోపాలు చూసిన ప్రభు సరిచేసి పరిష్కారం చూపించాడు. అది ప్రభు మాత్రం చేయగలడు. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఏంటంటే, దైవ భక్తి గలవారమనే స్త్రీలలో మొట్టమొదటిగా చేర్చబడిన జాబితాలు ఎవరున్నారంటే శారమ్మే ఉంది. అవమ్మ లేదు, హానోకయ్య భార్య లేదు, నోవాహు భార్య లేదు, మానోహ అని ఇట్లా ఎవరు భార్య లేరు, కానీ శారమ్మను మాత్రమే అక్కడ చేర్చి ఆమె అంతరంగ అలంకరణ చేసుకొని తన భర్తను నా యజమానుడా అని లోబడిందంట. నా యజమానుడు అంటే నన్ను పరిపాలించువాడా అని. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధులైన స్త్రీలు బైబిల్లో రాయబడ్డారు. అన్నా వేరు, హన్నా వేరు. లూకాసు వార్తలో కనపడుతుంది అన్నా అనే ప్రవక్తి. హన్నా అనేమేమో సమూయేలు యొక్క తల్లి, మోషే గారి తల్లి ఉంది. దైవ భక్తి గలవారమైన స్త్రీలు ఉన్నారు. అలాగనే మానోహ భార్య అంటే భక్తి గలవారు జాబితా రాయబడిన గారికి పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రభు. తల్లి అయిన మరియమ్మ గారు, సొలోమి, అలాగనే మార్తా మరియలు వ్యభిచారం మందు పట్టబడ్డ స్త్రీ అని చెప్పని రాయబడుతుంది. అలాగనే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ, 18 సంవత్సరాలు నడువంగిపోయిన స్త్రీ. అయినా వాళ్ళు రోగాలు ఉన్నారు కదా పాస్టర్ గారు అంటాం మనం. రోగాలున్న విశ్వాసం ఉంది వాళ్ళలో. అందుకే వాళ్ళని అక్కడ రాసి నీకు నాకు బుద్ధి కలగటానికి పెట్టాడు. 1 కొరింథీ 9:2-3-11 వచనాల లోపల చూస్తే నీకు నాకు బుద్ధి కలగటానికి రాసి పెట్టాయని చెప్పని బైబిల్ గ్రంథంలో ఉన్నదన్నమాట.
బుద్ధి కలుగుట అంటే నేర్చుకోవటానికి, బుద్ధి కలిగి ఉండటం అంటే నేర్చుకోవటానికి అని చెప్పని ప్రభు అక్కడ రాసి పెట్టాడు అన్నమాట. క్షమించండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 9-10 వచనాలు అన్నమాట. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేనికి బుద్ధి అంటే వినయ బుద్ధులు నేర్పటానికే మన పిల్లలను స్కూళ్లకు కాలేజీలకు పంపిస్తున్నాం. దైవభక్తి విషయంలో కూడా బుద్ధి నేర్చుకోవటానికే మనకు పరిశుద్ధ గ్రంథం మనకు ఇవ్వబడింది. అది ఎలా చదవాలి, భక్తి సాధన ఎలా చేయాలి, నేను ప్రార్థన ఎలా చేయాలన్నది నేర్చుకోవాలంటే సంఘ సహవాసంలో చేర్చబడుతుంది. ఏదైనా మనకి ఇక్కడ నేర్చుకునే పద్ధతే, సరి చేసుకునే పద్ధతే, దిద్దుబాటు చేసుకునే పనే. ఏదైనా ఈ సెక్షనే పెట్టాడు. ఎందుకు? సంపూర్ణ సౌందర్యం నీలోకి రావాలని. నువ్వు ఒక సంపూర్ణుడిగా మారటానికే పరిశుద్ధమైన సత్క్రియలు, పరిశుద్ధ దైవభక్తి గలవారమని చెప్పుకునేటువంటి ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా సత్క్రియల చేత మనం అలంకరించబడాలి. సత్క్రియలు అనేది లేకపోతే రాజుగారి యొక్క దయ మనం సంపాదించలేం. యేసయ్య అంటాడు, ఆయన ఒక ఉపమానం చెబుతా, నా నామం పేరట అనేకులు ఇలా చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. ఒకానొక గడియ వస్తుంది. ఆ గడియ వచ్చినప్పుడు, ప్రభువా నేను నీ నామం పేరట ఇన్ని అద్భుతాలు చేశాను, ప్రభువా నీ నామం పేరట ఇన్ని గొప్ప కార్యాలు చేశాను, ప్రభువా నీ నామం పేరట ఇన్ని బాప్తిస్మాలు ఇచ్చాను, ప్రభువా నీ నామం పేరట ఇన్ని సంఘాలు కట్టానని వచ్చి ఆ తలుపు కొడతా ఉంటారు. అయితే ఆ రోజు నేను చెప్పే మాట అంటాడు ఆయనే. ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుంచి తొలగిపోండి. సత్క్రియలో ఇంకొక మాట ఏంటంటే, నా మాట చొప్పున, ఈ మాట చొప్పున ఎవడైతే తన ఇల్లు కట్టుకుంటాడో, ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడై ఉంటాడు. ఇద్దరున్నారు, బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు కూడా ఉన్నారు. అక్కడ కూడా బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట చొప్పున ఇల్లు కట్టుకోవటం అంటే ఆయన మాట మీద, ఆ బండ మీద కట్టుకోవటం. ఇది ఒక సత్క్రియ. కృపావరాలనే పొందే ఒక సత్క్రియ, వాటిని పనిచేయాలి. అలాగనే ఆత్మఫలంలోని ఆ 9 లక్షణాలు కూడా ఒక సత్క్రియకు సంబంధించి, ఒక్కో రకమైన సత్క్రియకు సంబంధించింది. పరిశుద్ధులకు ఉపచారము కూడా ఒక సత్క్రియ. నీకు అప్పచెప్పిన పరిచర్య చేయటం కూడా ఒక సత్క్రియ. నువ్వు అంట్లు తోముతావో, బండ దూర్చావు, ఏదన్నా కానీ అది ఒక సత్క్రియ. అలాగే ప్రార్థన ఒక సత్క్రియ. ఇలా చెప్పుకుంటా పోతే కొల్లలుగా ఉన్న లిస్ట్ అన్నమాట. అయితే ఆ సత్క్రియల చేత మనం అలంకరించుకునే విషయం అంటే ఆ పని మనం చేయటం. ఆ పని మనం చేస్తున్నప్పుడు మనలో దేవుడు చూపించే ఒక విలువైన ఒక సత్క్రియను ఎదుటి వ్యక్తి గమనిస్తాడు. మొట్టమొదటిగా నీలో కనపడే సత్క్రియను అన్యజనం గమనిస్తుంది. సంఘంలో ఉన్నప్పుడు సంఘం, నీ చుట్టూ ఉన్న సంఘస్థులు గమనిస్తారు నీలో ఉన్న సత్క్రియను. నీకు అప్పచెప్పబడిన పరిచయం నమ్మకంగా చేసుకుంటూ వెళ్తుంటే దైవజనుడు సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో ఈమెకు అప్పచెప్పిన, ఇతనికి అప్పచెప్పిన ఆ పని నమ్మకంగా చేస్తాడని. పక్కనోడికి సాక్ష్యం ఇచ్చినప్పుడు, పక్కన వ్యక్తికి ఆ ఆడగూతురు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళలో ఒక రియలైజేషన్ అన్నమాట, మార్పు, పరివర్తన మొదలైంది. ఏంటంటే నేను కూడా ఏమిలాగా, నేను కూడా ఇతనులాగా, నేను కూడా ఇలాగా భక్తి సాధన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు రోషంగా నిలబడాలి. అంటే ఆ సత్క్రియ పక్కన వాడికి కనపడాలి. ఇక్కడ భూమి మీదేమో అన్ని జనానికి కనపడాలి, తర్వాత సంఘానికి కనపడాలి. అంతకంటే ముఖ్యంగా మన ప్రియుడు మధ్యాకాశానికి రాబోతున్నాడు కాబట్టి ఆయనకు మనము సత్క్రియల చేత అలంకరింపబడిన వారమై ఆయన దయ పొందుకునే రీతిగా మన భక్తి సాధన, మన బ్రతుకుండాలి. అదే నేను తరచుగా చెప్పేది, అయ్యా మన దేవుడు నమ్మాలి,
మనలో దేవుడు మెచ్చుకోవాలి. మనలో ఆయనకు నచ్చిన సత్క్రియలు చూసినప్పుడే నీకు ఏదైనా దక్కుద్ది. నువ్వు ఆయన చేత ఏదైనా మెప్పు పొందుకోగలుగుతావు. భక్తుడైన అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్పాడు? ప్రారంభ దినాల్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఆయన చరిత్ర కొంత తెలిసిన వాళ్ళకి చెప్పటం సబవే. నా స్నేహితుడైన అబ్రహాముకి ఆదికాండం 19వ అధ్యాయంలోనైనా ఆ మాట ఉంది. అక్కడ నా స్నేహితుడైన అబ్రహాముకు జరగబోయే సంగతులు, నేను చేయబోతున్న సంగతులు చెప్పకుండా దాచి ఉందినా అన్నాడు. అక్కడంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కొంచెం తెలుసు కాబట్టి ఆ బిరుదు పొందాడని ఆయా నోట నానుడి ఉంది కాబట్టి అది సబబు బాగుంది. యెషయా గ్రంథంలో కూడా వచ్చి చెబుతాడు ఆయన. అబ్రహాం గారికి యెషయాకి ఎన్ని సంవత్సరాల కాలం దూరం ఉంది? 1000 సంవత్సరాల కాలం దూరం ఉంది. 1000 సంవత్సరాల ఎడం ఉంది. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా నా స్నేహితుడైన అబ్రహాము ఆ మాట ఉంది యెషయా గ్రంథంలో. ఎలా అది వచ్చింది? ఆ బిరుదు ఎలా వచ్చిందంటే దావీదు గురించి కూడా ఎలా వచ్చింది? నా చిత్తానుసారమైన మనసు గల, నా ఉద్దేశాలన్నీ ఎరిగిన వాడు. నేను అక్కడ ఏదనుకుంటే అతను ఇక్కడ అదే స్పందిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన అలంకరణ అది. స్త్రీలలో ఉన్నాయి, పురుషుల్లో కూడా ఉన్నాయి, బుద్ధిహీనతలు కూడా ఉన్నాయి. చరిత్రలో రాసిపెట్టి, బైబిల్లో రాసిపెట్టి ఉన్నాయి. ఆ బుద్ధిహీనతల వైపు అడుగు పడకుండా జాగ్రత్త పడతా, నా మట్టుకు నేను అటువంటి తప్పడడుగులు పడకుండా నాకు కృపనివ్వు ప్రభు అంటూ అడుగుతూ, శ్రేష్ఠ భక్తుల జాబితా పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకునే మనం కావాలని అడిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభు మనకు అనుగ్రహించగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సిన పని లేదు. అయ్యో ఎప్పుడుకి వస్తే అని చెప్పని అదో ఇప్పుడు వింటున్న మాటలను బట్టి తపనగా లేదంటే తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. నీ వంతుగా నువ్వు నీ భక్తి సాధన చేస్తూ, నా ప్రభువా నేను అడిగా, నేను ప్రార్థన చేశా. ఎస్తేరు ఆకర్షించేలాగా పరిశుద్ధమైన అలంకరణలు ఆ రాజుకు సంబంధించినవి బాగుంది. ఇదిగో నేను నిన్ను ఆకర్షించగలిగేటువంటి పరిశుద్ధమైన అలంకరణలు ఏమి కావాలో, నాలో నువ్వు ఎలాంటి కొలతలు కోరుకుంటున్నావు అవి నాకు ఇవ్వు ప్రభు. అవి నీకు ఇష్టమైనవి అయి ఉండాలి. నీకు నచ్చని అయితే తీసేయని చెప్పని ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అలాగ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ఆ సహాయం తన కృప ద్వారా అవి అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వారికి తగినట్టుగా, అంటే వాళ్ళు ప్రభు యొక్క మనసులో వీరు చోటు సంపాదించారు. మన మనసులో ప్రభువును చోటు సంపాదించడం ఈజీయే, అది చాలా ఈజీ. కానీ ఆయన మనసులో నీకు ప్రత్యేకమైన చోటు అంటే ఎంత నమ్మకంగా ఉంటేనో, అంటే ఆయనను ఆకర్షించేలాగా. షులమ్మితితో చెప్తాడు, నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల, నీవు నన్ను ఆకర్షించుము. నీ అందాన్ని చూస్తే నేను ఆకర్షింపబడుతున్నానని. షులమ్మితి ఎలాగైతే ప్రభువును ఆకర్షిస్తుందో, తన భక్తిని బట్టి కానీ, తన పరిశుద్ధతను బట్టి కానీ, తను నడుస్తున్న విధానాన్ని బట్టి కానీ, ఆమె నడుస్తూ ఉంటే అక్కడ అంటాడు నీ ఉరులు అంటాడు. అంటే ఈ మోకాల పై భాగం, మనం అచ్చ తెలుగులో అంటే తొడ భాగం అంటాం. ఈ మోకాలు పై భాగాన్ని ఇక్కడ పిరుదులు, ఇక ఈ భాగాన్ని ఉరులు అంటారు. నువ్వు నడుస్తున్నప్పుడు ఆ ఉరులు నేను చూసినప్పుడు చాలా చక్కగా ఉన్నాయి అంటాడు. ఏమి నువ్వు నడుస్తూ ఉంటే నీ కుచములు జోడు లేడి పిల్లల వలె గంతులేస్తున్నట్టుగా, లేదంటే మేక యొక్క మందలు ఆ మేక యొక్క కుదుపు ఎట్లయితే ఉన్నాయి అట్లా చక్కగా ఉన్నాయి అంటాడు. కుచములు అంటే స్త్రీకి పాలు తన బిడ్డకు అందించే స్తన్యాలనే కుచములు అని ఉంటుంది బైబుల్. అది అర్థం దానికి. ఏంది ఆ కుచములు ఎలా ఉన్నాయంటే జోడు జింక పిల్లలు ఉన్నట్టుగా, అవి గంతులేస్తున్నప్పుడు ఎట్లా చూడముద్దుగా ఉంటుందో అలాగనిపిస్తుందమ్మా అంటాడు. అంటే ఆ ఛాతి భాగానికి సంబంధించి అంటే అక్కడ ఏం ఉత్పత్తి అవుతుంది? పాలు. అంటే వాక్యం అది.
ఏది నాకు అలా కనపడుతుంది అంటాడు అక్కడ షూలమ్మితిని వివరించటం. నీ నాభి అని చెప్పని ఇక్కడ ఈ విషయాలు అన్నీ కూడా ఉన్నాయి. అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆధ్యాత్మిక అర్థంలో చూసుకొని వెళ్తే చాలా లోతైన బంగారపు గని తవ్వే కొద్ది వస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని వాక్యం, ప్రత్యక్షత, ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత వస్తూనే ఉంటుంది. తవ్వే నువ్వు కూర్చొని ధ్యానిస్తున్నది కొలది. ఎలా అది మొత్తం సంపాదించగలమంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ సంపాదించదు. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సత్క్రియలు, దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలు బైబిల్లోనే ఉన్నారు, మనకు భూమి మీద వెళ్ళలేదు. కాకపోతే వాళ్ళను చూసి వీళ్ళు భక్తులై నమ్మకంగా బ్రతికి మనకు కనపడుతున్నారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళే కనుక లేకపోతే వీళ్ళే ఆడ నుంచి వచ్చారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న పేరుగాంచినటువంటి శ్రేష్ఠ భక్తుల జాబితా ఉంది. స్త్రీలలో, పురుషులు, వాళ్ళు దేవునితో ఎలా నడిచారు, ఎలా రోషంగా నిలబడ్డారు, దాన్ని బట్టి ప్రభు యొక్క మనస్సులో వారు చోటు సంపాదించారు, ప్రభువును ఆకర్షించారు వాళ్ళు. అట్టి కృప మాకు కూడా ఇవ్వు ప్రభు అని చెప్పని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నీకు ఇష్టమైన ఎస్తేరు విషయంలో ఆ రాజుకి ఎలా అయితే ఇదిగో తండ్రి ఇష్టం పుట్టించావో అయ్యా, అలాంటి పరిశుద్ధమైన అలంకరణలు ఈ భూమి మీద రాజుకి ఎలాంటి అలంకరణలు ఇష్టమో అది హేగే ద్వారా అక్కడ తెలియపరిచావయ్యా. కానీ మమ్మల్ని నిత్యత్వమంతా పరిపాలించే మా మహారాజువు నువ్వు దేవా. మరి నీ కృప చేత అయ్యా నీకు ఇష్టమైన అలంకరణలు మాకు దయచేయి. పరిశుద్ధమైన అలంకరణలు, పరిశుద్ధమైన అలంకరణలైన సత్క్రియలైన ఇదిగో తండ్రి రెండు దగ్గర పర్యాయ పదాలుగా ఉన్నాయి దేవా. నీ కృప చేత అయ్యా మాకు నీకు నచ్చేటువంటి పరిశుద్ధమైన అలంకరణలు లేదా ఆ సత్క్రియలు మాకు దయచేయి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అహశ్వరేషు ఇదిగో ఎస్తేరును చూడంగా దయ పుట్టిందంటయ్యా. అహశ్వరేషు యొక్క రాజధానిని ఎస్తేరు వైపు చూపించగానే ఇదిగో రాజుగారికి రాణిగారు దొరికారని చెప్పని ప్రచారం చేశారు, ప్రకటించారు. ఆమెను రాణిగా పట్టాభిషేకము ఇదిగో తన వివాహమాడి పట్టాభిషేకం గావించాడు. అయ్యా ఇదిగో ఒకానొక రోజు మధ్యాకాశంలోకి మమ్మను దేవా మనువాడుటకు నిత్యత్వంతో మమ్మను ఏలుటకు పరిపాలించుటకు నీతో కలిసి మేము కూడా ఆ రాజ్య పరిపాలన ఉండుటకు మమ్మల్ని దేవా ఎదుర్కోవటానికి మనువాడటానికి రాబోతున్న దేవుడు. యూదుల ఆచార ప్రకారము మగపిల్లగాడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మనువాడాలి, మగపిల్లగాడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మనువాడాలి. అలాగనే ప్రభు కూడా రాబోతా ఉన్నాడు మధ్యాకాశానికి. మనము కూడా మధ్యాకాశానికి ఎగిపోబోతున్నాం, ఎగిరి ఆయన ఎదుర్కోబోతున్నాం. ఆ ఎదుర్కొనేటప్పుడు అహశ్వరేషు ఎస్తేరు విషయంలో దయ పుట్టి అలంకరణ బట్టి ఇష్టం పుట్టినట్లుగా నీ విషయంలో, నా విషయంలో, మన విషయంలో మధ్యాకాశంలో రారాజు మహారాజు ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయిన విశ్వ చక్రవర్తి అయిన విశ్వం మొత్తానికి నీవు నేను ఉనికి పట్టులో ఉండటానికి కారణమైన మన ప్రియుడు మన ప్రాణేశ్వరుడైన యేసు ప్రభు వారిని ఎదుర్కోవటానికి వెళ్ళే సమయం ఉంది. ఆ రోజున ఆయన ఎదుర్కొన్నప్పుడు, నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మనం చూసినప్పుడు దయ పుట్టాలి, సత్క్రియలు పరిశుద్ధమైన అలంకరణలు ఆయన చూసినప్పుడు ఇష్టం పుట్టాలి. పరమగీతంలో రాయబడింది, కన్యకులు అనేకులు ఉన్నారు కానీ వేరు పురుషుని కన్నా నీ పురుషుని విశేషం ఏంటని అడిగారు వాళ్ళు. నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు అన్నాడు. నా పాపాలు కడిగివేసిన వాడు, నాకు నీతి వస్త్రం ఇచ్చినవాడు, నా ప్రియుడు పరిశుద్ధుడని చెప్తా ఉంది ఆమె. 10,000 మధ్యలో ఉన్న నా ప్రియుడిని ఖచ్చితంగా కనుగొనగలను అంటుంది. షులమ్మితి గురించి కూడా చెప్పబడింది. అనేక మంది కన్యకలు గలరు కానీ షులమ్మితి మాత్రమే ప్రత్యేకమైనదట. ఆమె కోసమే ఆయన వచ్చాడంట. చాలామంది పరితపించారంట కన్యకలు యేసు ప్రభు వారిని ఎలాగైనా ఆకర్షించాలని చెప్పని. కానీ ఎవరి వల్ల కాలేదు. ప్రభు శ్రమలలో కన్నటువంటి, సిలువ శ్రమలలో కన్నటువంటి సంఘమే
ఆయనకి ఇష్టమైన వధువు అయ్యింది. నీవు నేను ఆ జాబితాలో ఉన్నాం. మన విషయంలో ఇష్టమైంది కాబట్టి. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ నిన్ను మాత్రమే ప్రత్యేకంగా నా సేవకిలరా, నువ్వు నా సేవకిట్లరా, ఇదిగో ఈ సంఘంలో ఉండు, ఇదిగో నేను చెప్పినట్లు ఇలా అడుగులు వేరు, నిన్ను ప్రత్యేకంగా ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, నీ మీద శిలువ శ్రమలలో ఆయన శ్రమపడి కన్న సంఘాని మీద ఎంతైతే మమకారం ఉందో, ఎంతైతే ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నాయో, అంతగా నీ మీద నీ విషయంలో కూడా చెలించిపోతున్నాడు. ఆయన కదిలిపోతూ ఉన్నాడు. ప్రేమ ఆప్యాయత అనురాగాల చేత ఇదిగో ఆయన కదిలిపోతూ ఉన్నాడు. నీ కోసం నీ ద్వారా ఆయన అనుకున్న పని జరిగించుకొని నిన్ను ఘనపరుచుకొని తండ్రి ఎదుట సకల పరిశుద్ధులైన దూతల ఎదుట ఆయన మురిసిపోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టే నీకు ప్రత్యేకంగా మహిమ కిరీటమని, జీవ కిరీటమని, అక్షయ కిరీటమని, ఎన్నో రకాల కిరీటాలు ముందుగానే రెడీ చేశాడు. నీకోసం రెడీ చేశాడు ఆయన. బహుమతులు రెడీ చేశాడు, వస్త్రాలు రెడీ చేశాడు, నగలు, కిరీటాలు, భూషణ కిరీటం అని, నక్లెస్ అని చెప్పంటాం. భూషణ కిరీటం అంటే నక్లెస్, భూషణం అంటే మెడ, ఆ మెడకు వేసేది నక్లెస్ అన్నమాట, హారము. ఇవన్నీ ముందుగానే రెడీ చేశాడు. ఒక భర్తగా తన బాధ్యతను ఆయన నెరవేర్చాడు. కానీ పొందుకోవాల్సింది భారీగా నువ్వే. అయితే ఆయన దగ్గర నుంచి అవి పొందుకోవాలంటే నీ వంతుగా కూడా నీవు కొన్ని సత్క్రియలు, పరిశుద్ధమైన అలంకరణల చేత నువ్వు సిద్ధపడాలి. అదే పని భూమి మీద ప్రభు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటు కనుక జరిగితే ఇంక నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఆయన మనవాడుతాడు. ఇక చక్కగా మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇట్లా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక యుగ యుగాలు ఆయనతో కలిసి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, లేఖన కాంతిలో నుంచి నాతో మాట్లాడినాను అయ్యా. మాకు కొన్ని విషయాలు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులే. మాకు ఇప్పుడు అవసరమైన సంగతులు తెలియపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచయ్యా. అనేక పర్యాలు నెమరువేసి నిన్ను మహింపరచుకోవటానికి కృపను దయచేయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభువా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నామయ్యా. మాకు సహాయం చేయంటూ ప్రార్థించు ప్రభువా. అయ్యా ఇదిగొచ్చండి, కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడి ప్రభావాన్ని పాసాలు పెడతాం. వేస్తున్నాం నీ మహాపునరుద్ధాన శక్తి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి వేస్తున్నాం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టావు జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు. కనికరించి నీ కృపా కార్యములు జరిగించిన మాత్రం మహిమ పొందమని, మా నిమిత్తం ఆయా రీతులుగా ప్రార్థించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఇదిగో నీ సన్నిధానంలోని దైవజనుడికి మా సంగతి తెలియపరిచి నీ చిత్తమైతే మా ద్వారా ప్రార్థన చేయించాయా మీ దాసుడి ద్వారా అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. మా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, ఉపవసించి ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, గతంలో ఉపవసించి ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపచేత రక్షించండి, అభిషేకించండి, బలపరచండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలను దీవెలిచ్చి నీ సేవలు బలంగా అభిషేకించి నీ వాడుకోండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించను మాత్రం మహిమ పొందమని, ఈ ప్రాంతంలో ఏ ఉద్దేశం కలిగి ఇక్కడ పరిచర్యకు తెచ్చావు అయ్యా, నీ ఉద్దేశం నీ కృప ద్వారా యేసునామములో అక్షరాల నెరవేర్చబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తున్నాను, నీ చేతులకు అప్పచెబుతున్నా. వారు చేస్తున్న రెక్కల కష్టార్జితం, ఉద్యోగాలు అయ్యా దీవించబడును గాక. బిడ్డల స్కూల్ చదువుల్లో కానీ, కాలేజ్ చదువుల్లో కానీ మీరు తోడే ఉందరు గాక. అయ్యా దూరంగా ఉన్న బిడ్డల విషయంలో కాపుదల దయచి అన్ని విషయాలు తోడు నడిపించు. సంఘ బిడ్డలు చేస్తున్న ఇదిగో ప్రభు బయలుదేరి పనులు కాడ అయ్యా అన్ని పనుల్లో మీరు చూడండి. ప్రయత్నాలు, ప్రయాణాలు ప్రతి చోట మీ కృప తోడుగా చేసి నీ కృపలో వర్ధల చేయమని, బిడ్డల రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించమని, సమస్త విషయాలు కృప అనుగ్రహించమని, నీ బిడ్డలు ఇదిగో తండ్రి దేవా గొప్పిళ్ళు విప్పిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు.
దాని ప్రతిగా ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి నీ కృపలో వర్ధిల్ల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ విన్న మాటలను బట్టి బిడ్డలు దేవ తీర్మానం చేసుకుని నీ పాదాలు పడుకుని ప్రార్థిస్తుండగా కృపచేత అంగీకరించి కార్యములు జరిగించమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు బిడ్డలను అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఇక్కడున్న సంఘ బిడ్డలకు, అలాగే పరిచర్యకు, పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, నూతనంగా పరిచర్యకు ద్వారాలు తెరిచిన సంఘాలు సమస్తానికి, సమాజాలకును, అలాగే నిత్యత్వం చేరు, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది ఆ కాలము చూడండి. ప్రభు కోరుకున్నటువంటి సత్క్రియల చేత, పరిశుద్ధమైన అలంకరణల చేత అంతరంగంలోనూ బాటంగాను అలంకరింపబడి అహశ్వేరోషు ఎలా అయితే ఎస్తేరు దయ పొందిందో, మనువాడేదో అలాగనే మన ప్రభు మన విషయంలో కూడా సత్క్రియలు, పరిశుద్ధమైన అలంకరణల చేత మనం అలంకరించబడిన దాన్ని బట్టి, అది కేవలం ఆయన కృపను బట్టి అలంకరించబడిన దాన్ని బట్టి మధ్యాకాశంలో ఆయన ధైర్యంగా ఎదుర్కొని ఆయన మనవాడి ఇదిగో యుగయుగాలు ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి ఆయనతో యుగయుగాలు సంతోషించే భాగ్యము ప్రభు మహా ఉచిత కృపచేత మనందరికీ అనుగ్రహించునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.